నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. 3 రోజుల తిరుపతి జిల్లా పర్యటనకు విచ్చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. రేణిగుంట విమానాశ్రయంలో సాదరంగా స్వాగతం పలికిన అధికారులు, ప్రజా ప్రతినిధులు. అట్టహాసంగా ప్రారంభమైన వెంకటగిరి శ్రీ పోలేరమ్మ జాతర. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. కాణిపాకంలో నిత్యాన్నదానాన్ని నిరంతరం కొనసాగించండి. కాణిపాకంలో శ్రీకృష్ణ దేవరాయ నిత్యాన్నదాన ట్రస్ట్ కార్యాలయాన్ని ప్రారంభించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. భక్తుల సంతృప్తిలో శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి ప్రథమ స్థానం. ఆలయంలో భారీగా సంస్కరణలు తీసుకురావడానికి అధికారులు కసరత్తు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు రేణిగుంట విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం లభించింది. 3 రోజుల తిరుమల తిరుపతి పర్యటన నిమిత్తం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం విచ్చేశారు. ఈ సందర్భంగా రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య పనులు మరియు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్, శ్రీకాళహస్తి సూళ్లూరుపేట రెవెన్యూ డివిజనల్ అధికారులు భానుప్రకాష్ రెడ్డి, కిరణ్మయి, డీఎస్పీ తదితరులు సాదరంగా స్వాగతం పలికారు. తిరుచానూరులో యోగి మల్లవరంలోని శ్రీ సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, శాప్ చైర్మన్ రవినాయుడుతో కలిసి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సందర్శించారు. మూలవర్లుగా ఉన్న శివుడు, విష్ణువు, అమ్మవారు కలిసి ఉన్న రూపం ఉండడం వెనుక ఆంతర్యాన్ని ఆలయ అర్చకులను అడిగి తెలుసుకున్నారు. ఆలయంలోని స్వామి నీడ ధ్వజస్తంభంగా పడుతుండడం అద్భుతమైన శ్రీ వెంకటేశ్వర స్వామి లీల అని కొనియాడారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వెనుక ఉన్న దేవుడి నీడ ధ్వజస్తంభంగా పడుతుండడమే కాకుండా విశ్వగురువు దక్షిణామూర్తి నీడ కూడా ధ్వజస్తంభంగా దర్శనమిస్తుండడాన్ని చూశారు. సనాతన ధర్మం గొప్పతనానికి ఇది నిదర్శనమని తెలిపారు. ఆలయంలోని నారదపీఠం వారి యూట్యూబ్ స్టూడియోను, ఆధ్యాత్మిక గ్రంథాలయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. పితృపక్షాల సందర్భంగా జరుగుతున్న అన్నదానం నైవేద్యాన్ని మూలవర్ల నీడగా కనిపిస్తున్న ధ్వజస్తంభానికి స్వయంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, శాప్ చైర్మన్ రవినాయుడులు సమర్పించారు. టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, నిస్వార్థంగా భక్తితో పిలిస్తే దేవుడు ఎలా తన భక్తుడి వద్దకు వస్తాడనేందుకు సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం నిదర్శనమని తెలిపారు. అనంతరం శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ, సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు విరివిగా వచ్చి స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివి ప్రకాష్, సాయి తదితరులు పాల్గొన్నారు. పితృపక్షాలు జరుగుతున్నటువంటి సందర్భంగా మిత్రులు, సోదరులు దినేష్ గారు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని, శాప్ చైర్మన్ రవినాయుడు గారిని, నన్ను ఈ గుడికి ఆహ్వానించడం జరిగింది. నిత్యం అన్నదానం చేస్తూ నిస్వార్థంగా ఉన్నటువంటి దినేష్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆలయం చాలా విశేషాలు ఉన్నాయి. ఇక్కడ ఛాయ్ అంటే నీడ, ఆలయ ప్రతిమ వెనకాల, గుడి వెనకాల ఉన్నటువంటి దేవుడి ప్రతిమ నీడ ఆలయ వెనుక భాగాన మనకు కనపడుతుంది. అలాగే గురుస్థానంలో ఉన్నటువంటి ఆ ఆలయ ప్రతిమ కూడా మనకు ఎక్కడ భారతదేశంలో కానీ ఎక్కడ కానీ ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి మనం చూసేదానికి అవకాశం లేదు. ప్రత్యక్షంగా భగవంతుడు మనకు దర్శనం ఇచ్చే ప్రాంతం ఇది. కాబట్టి ఇక్కడ సాలిగ్రామాన్ని స్వయంగా మనమే అభిషేకం చేసుకోవచ్చు. ఇలాంటి మంచి భక్తులకి మంచి అవకాశం కల్పిస్తుంది ఈ ఆలయానికి. ఈరోజు మా టీటీడీ చైర్మన్ గారు వచ్చి ఇక్కడ పూజల్లో పాల్గొనడం చాలా విశేషం. అలాగే సోదరులు రవినాయుడు గారు కూడా ఈరోజు ఆధ్యాత్మిక యుగంలో భగవంతుడిని నిత్యం నామస్మరణ చేసుకుంటూ మనం ముందుకు పోవాలి. మన వేదభూమి, పుణ్యభూమి, పురాణ భూమి అన్నట్టు ఈ భూమి మీద పుట్టడం మనం చేసుకుంటే అదృష్టం. మన సంస్కృతి సాంప్రదాయాల్ని ఇలా దేవాలయాల ఆధారంగా మనం ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటున్నా. గోవింద నారాయణ. ఈరోజు దినేష్ గారు తిరుమల తిరుపతి పవిత్ర స్థానంలో పుట్టి నిరంతరం ఆధ్యాత్మిక చింతనతో కూడుకున్న ఆయన ఈ గ్రామంలో
దేవుణ్ణి ప్రతిష్ఠించాలి, తద్వారా భక్తులకు మంచి జరగాలి అని చెప్పి ఆయన సొంత నిధులతో ఈ గుడిని ఇక్కడ ఏర్పాటు చేయడం, ఈరోజు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు, బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత బిఆర్ నాయుడు గారు కూడా కొద్ది ఆశ్చర్యం కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే ఛాయ స్వామివారికి మేము స్వామివారు ఇక్కడ ఉన్నారు, నేను ఇక్కడ భక్తులకు దర్శనం ఇస్తున్నానంటూ ఏదైతే ఆయన ప్రతిరూపంగా ఉన్న ఆ ఛాయ ఈరోజు ధ్వజస్తంభాలు ఒకటి గుడి వెనకాన, తర్వాత గురువు గారు వెనకాన మాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడే టీటీడీ చైర్మన్ గారు ఉన్నారు, ఇది ఎలా అన్నప్పుడు ఆయనకు కూడా ఇదే భక్తి భావంకు నిదర్శనం అని కూడా చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి గుడిని ఈరోజు నిజంగా చాలామంది గుళ్ళు కడతారు, కానీ ఒక త్రికరణ శుద్ధిగా ఆధ్యాత్మిక చింతనతో తిరుమలలో పుట్టిన వ్యక్తి ఈ విధంగా దేవుణ్ణి నిత్యం ప్రార్థిస్తే ఏ విధమైన దర్శనం కలుగుతుందో భక్తులకు అది ప్రతిరూపంగా ఇక్కడ సాలిగ్రామ ప్రతిరూపం ఇక్కడ ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకొని ఈరోజు నిరంతరం స్వామివారి ఆయన పూజా కార్యక్రమంలో ఇక్కడున్న భక్తులందరూ కూడా పాల్గొనాలని కూడా చైర్మన్ గారు పిలుపునియడం జరిగింది. బోర్డు సభ్యులు కూడా దీని గుడికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా సహకరిస్తుందని కూడా తెలియజేసుకుంటున్నాం. ఫైర్ పీటీ ట్రస్ట్ మరియు శ్రీ సరస్వతి శిశు మందిర్ ఆధ్వర్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చేపడుతున్న ప్రాజెక్టు సహకారంతో పోషకాహార దినోత్సవాన్ని నిర్వహించారు. గురువారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పోషకాహార నిపుణులు స్వర్ణలత శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మరియు కమ్యూనిటీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. శక్తివంతమైన సమాజం కావాలంటే మానవులు మంచి పోషకాహారం గల ధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తదితర ఆహార పదార్థాలను తీసుకోవాలని, శరీరంలో పోషక సమతుల్యాన్ని పాటించాలని తెలిపారు. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంపొందించాలంటే పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. దీనివలన రోగాల బారిన పడకుండా బ్రతికినంత కాలం ఆరోగ్యంగా జీవించవచ్చని తెలిపారు. ఎఫ్ఐఆర్ఈపీటీ ట్రస్ట్ అధినేత కామిరెడ్డి చంద్రారెడ్డి మాట్లాడుతూ బాల్యం నుంచే పౌష్టికాహారం తీసుకోవాలని, ప్రాథమిక విద్య నుంచే విద్యార్థులకు పోషకాహార ప్రాముఖ్యతను గుర్తించి వివరిస్తే యువత ఆరోగ్యవంతంగా తయారై దేశాభివృద్ధికి పాటుపడతారని తెలిపారు. ఈ కార్యక్రమం సమన్వయకర్త డాక్టర్ ఎం హేమంత్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో యువత కలుషిత ఆహారానికి అలవాటు పడి తమ ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారని, ప్రకృతి సిద్ధంగా రైతులు పండించే పండ్లు, కూరగాయలు, ధాన్యాలు సక్రమంగా ఉపయోగించుకొని ఆరోగ్యవంతులుగా తయారు కావాలని విద్యార్థులకు ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కీర్తి వెంకయ్య, డాక్టర్ కె బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం శ్రీ సరస్వతి శిశు మందిర్ ప్రధాన ఆచార్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని పంపిణీ చేశారు. ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల విశ్రాంత వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ భాస్కర్ రావు మరియు డాక్టర్ల బృందంచే పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ దేవాలయాలలో దర్శనాలు, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ అంశాలలో భక్తులు సంతృప్తి చెందడంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయం రాష్ట్రంలోనే మరోసారి ప్రథమ స్థానంలో నిలిచింది. ఆయా దేవాలయాలలో భక్తుల అభిప్రాయాలను సేకరించిన ప్రభుత్వం వివిధ ఆలయాలలో భక్తుల సంతృప్తి రేటులో శ్రీకాళహస్తి ఆలయం 74.4%తో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆలయంలో భారీగా సంస్కరణలను తీసుకురావడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. దక్షిణ కైలాస క్షేత్రంగా ఖ్యాతి గడించిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో 4 అంశాలకు సంబంధించి భక్తుల సంతృప్తి రేటు రాష్ట్రంలో మిగతా ఆలయాల కన్నా మెరుగ్గా ఉండి సర్వేలో ప్రథమ స్థానం పొందింది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రముఖ ఆలయాలలో భక్తుల అభిప్రాయాలను కోరుతూ ప్రత్యేక QR కోడ్ స్టిక్కర్లను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసింది. వివిధ ఆలయాల నుంచి భక్తులు వెల్లడించిన అభిప్రాయాలను సేకరించిన ప్రభుత్వం ఆగస్టు మాసానికి సంబంధించి శ్రీకాళహస్తి ఆలయం భక్తుల సంతృప్తి రేటు 74.4%తో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆలయాలలో దర్శనాలు, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం,
ప్రసాదం నాణ్యత తదితర అంశాలకు సంబంధించి సర్వే నిర్వహించారు. గత 6 నెలల్లో శ్రీకాళహస్తి ఆలయం మరోసారి ప్రథమ స్థానం పొంది భక్తుల మన్ననలను అందుకుంటుంది. మరోవైపు శ్రీకాళహస్తి ఆలయంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని, అభిషేక సేవలోనూ సంస్కరణలు చేపట్టాలని ఆలయ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అభిషేక సేవలో భక్తుల సంతృప్తి తక్కువగా ఉన్న నేపథ్యంలో అభిషేక సేవలో టికెట్లను కుదించి భక్తులు సంతృప్తి చెందే విధంగా అభిషేక సేవ పొందేలా చేయాలని, అభిషేకాలను పూర్తిగా ఆన్లైన్ సిస్టంతో తీసుకురావాలని కసరత్తు చేస్తున్నారు. అలాగే అంతరాలయ దర్శనాలు సోమ, శని, ఆదివారాలలో మధ్యాహ్నం వరకు నిలిపివేసి సర్వదర్శనాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని, వీఐపీల మూలంగా సామాన్య భక్తులు అసంతృప్తి చెందే పరిస్థితి లేకుండా చేయాలని భారీ సంస్కరణలు చేపట్టే విధంగా ఆలయ అధికారులు ఈ విధంగా కసరత్తు చేస్తున్నారు. వెంకటగిరిలోని శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి ప్రభుత్వం లాంఛనాలతో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. గురువారం ఉదయం వెంకటగిరిలో వెలిసిన శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ జాతర సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, స్థానిక శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ, దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్, కమిటీ చైర్మన్ గొల్లకుంట్ల మురళీకృష్ణతో కలిసి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వెంకటగిరిలో కొలువైన శక్తి స్వరూపిణికి పోలేరమ్మ జాతర ప్రభుత్వ లాంఛనాలతో రాష్ట్ర పండుగగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండవసారి ఇక్కడ భక్తులు అమ్మవారి జాతర జరుపుకుంటున్నారని తెలిపారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రం ఉండాలని అమ్మవారిని కోరుకున్నామని తెలిపారు. అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆలోచన మేరకు ఈ జాతరను రాష్ట్ర పండుగగా గత సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం, దాతలు, జిల్లా అధికారులు, శాసనసభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమానికి మద్దతునిస్తున్నారని తెలిపారు. గతంలో 5 ఆలయాలలో మాత్రమే రాష్ట్ర పండుగ వాతావరణం ఉండేదని, కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 11 ఆలయాలకు పెంచి ప్రతి ఆలయానికి 50 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం ప్రభుత్వం ద్వారా అందిస్తున్నారని తెలిపారు. ఈ సంవత్సరం అమ్మవారి జాతరకు 40 లక్షల రూపాయలు దేవాదాయ శాఖ నుండి విడుదల చేసిందని, ప్రభుత్వం డబ్బు ఎంత ఖర్చు పెట్టినా సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం ముఖ్యమని భావిస్తుందని తెలిపారు. కరోనా సమయంలో శీతల యాగం చేయడం వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. అమ్మవారికి బంగారు ఆభరణాలు, కిరీటం, స్వర్ణ హస్తాలు, స్వర్ణ పాదాలు చేయాలని సంకల్పించి 1,70,00,000 రూపాయలు విలువైన ఆభరణాలు తయారు చేశారు. శాశ్వత రాబడి కోసం 72 అంకణాల స్థలాన్ని అమ్మవారి ఆలయ ట్రస్ట్ పేరుతో మార్పు చేసి 1,65,00,000 రూపాయలతో భవన సముదాయం, ధ్యాన మందిరం నిర్మించడానికి శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు. అమ్మవారికి నైవేద్యం పెట్టే స్థలం కోసం త్వరలో నిర్ణయం తీసుకుంటామని, ఇది అమ్మవారి సంకల్పమని, దానిని నెరవేర్చడమే ముఖ్య లక్ష్యమని తెలిపారు. భక్తులందరూ గతంతో పోలిస్తే ఈ సంవత్సరం జాతరను ప్రభుత్వ లాంఛనాలతో చేయడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. మీడియా సహకారం కోరుతూ ఇలాంటి కార్యక్రమాలను భక్తులకు తెలిసే విధంగా ప్రసార మాధ్యమాల ద్వారా తెలియపరచాలని కోరారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలతో అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించామని, ఈ సంవత్సరం ప్రభుత్వం 50 లక్షల రూపాయల నిధులు కేటాయించిందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ 7 జాతరలు గతంలో కన్నా చాలా బాగుందని భక్తుల హర్షం వ్యక్తం పరిచారని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం కలిసికట్టుగా శ్రీ పోలేరమ్మన జాతరను విజయవంతం చేయడానికి కృషి చేశారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో వెంకటగిరిలో పోలేరమ్మ జాతర ఘనంగా నిర్వహించుకుంటున్నామని, జాతరను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నామని తెలిపారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా అమ్మవారి పండుగని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సుమారు 50 లక్షల రూపాయలు ఖర్చు చేసి భక్తులందరికీ కూడా మంచి దర్శన భాగ్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. సుమారు 1000 మంది పోలీస్ సిబ్బందిని నియమించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒక మంచి దర్శన భాగ్యం కల్పించే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణ, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా యంత్రాంగం అందరూ కలిసి భక్తులందరికీ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ రోజు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించడం జరిగిందని తెలిపారు. జిల్లా యంత్రాంగం అందరూ దగ్గరుండి ప్రత్యేక ఏర్పాట్లు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమం
కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు దగ్గరుండి నిత్యం పర్యవేక్షిస్తూ ఎలాంటి ప్రతికూల వాతావరణం కలగకుండా పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ఆహ్లాదకర వాతావరణంలో ఈ అమ్మవారి జాతర జరిగే విధంగా కృషి చేస్తారని తెలిపారు. అనంతరం వెంకటగిరి పట్టణంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా శాశ్వత రాబడి కోసం 72 అంకణాల స్థలాన్ని అమ్మవారి ఆలయ ట్రస్ట్ పేరుతో మార్పు చేసి 1,65,00,000 రూపాయలతో భవన సముదాయం, ధ్యాన మందిరం నిర్మించడానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, దేవాదాయ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పండుగ చేసి ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కానీ, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రులు అన్నగారు రామనారాయణ రెడ్డి గారు కానీ అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఈ సంవత్సరం ప్రభుత్వం నుంచి కూడా 50 లక్షల రూపాయలు నిధులు హెచ్చించి అమ్మవారి జాతరని బాగా ఘనంగా చేయాలనే కాన్సెప్ట్తో ప్రభుత్వం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈరోజు భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్వదర్శనం బ్రహ్మాండంగా ఎలాంటి ఇబ్బందులు ఎవరికి లేకుండా ఫ్రీగా ప్రతి ఒక్కరు కూడా దర్శించుకునే విధంగా ఏర్పాటు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు కానీ మన మంత్రివర్యులకు కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో కన్నా కూడా ఈ సంవత్సరం చాలా బాగుందని భక్తులే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇందులో అందరూ సహాయ సహకారాలు ఉన్నాయి. ఇటు మంత్రివర్యులు కానీ, అటు కలెక్టర్ కానీ, అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంటు పోలీస్ ఎస్పీ గారు కానీ అందరూ కూడా ఈసారి సబ్ కలెక్టర్ కానీ అందరూ కలిసి పకడ్బందీగా అమ్మవారి జాతరని బాగా నిర్వహించాలనే కాన్సెప్ట్తో నిర్ణయం తీసుకున్నాం. అందుకని ఎలాంటి ఇబ్బందులు లేకుండా గతంలో క్యూ ఆగిపోయి కదిలేది కాదు. ఈరోజు అలాంటి లేకుండా విఐపీలు కూడా తగ్గించి ఎవరైతే విఐపీలుగా ఉంటారో వాళ్ళకి మాత్రమే అవకాశాలు కల్పించారు. కాబట్టి మంత్రివర్యులు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, మంత్రివర్యులకు కానీ ధన్యవాదాలు చేస్తూ, కలెక్టర్ కానీ, సబ్ కలెక్టర్ కానీ కూడా అందరికీ ధన్యవాదాలు చేస్తూ, ఇందులో మీడియా సోదరులు కూడా అందరూ కూడా సహకరిస్తూ బాగా చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. తిరుపతి జిల్లాలో వెంకటగిరిలో శ్రీ 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 పోలేరమ్మ జాతర మనం ఈరోజు నిర్వహించుకుంటున్నాం. మనము ఈ జాతరని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. ఎంతో ప్రతిష్టాత్మకంగా అమ్మవారి పండుగని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సుమారుగా 50 లక్షలు వెచ్చించి భక్తులందరికీ కూడా మంచి దర్శన భాగ్యం కల్పించే విధంగా చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. సుమారుగా 1000 మంది పోలీస్ సిబ్బందిని గడిచిన 2-3 రోజుల నుంచి పెట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఒక మంచి దర్శన భాగ్యం కలిగించే విధంగా కూడా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది. దీనికోసం స్థానిక ప్రజాప్రతినిధులు, గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ రామకృష్ణ గారు, అదేవిధంగా మనకి ఎల్లప్పుడూ అన్ని కార్యక్రమాలకు కూడా మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా యంత్రాంగం అందరం కలిసి ఈ పండుగని మంచి వాతావరణంలో భక్తులందరికీ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈరోజు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుంది. దీనికోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు అన్నీ కూడా దగ్గరుండి ఇక్కడ సబ్ కలెక్టర్ గారు కానీ, లోకల్ ఆఫీసర్స్ అందరూ కూడా చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు అందరూ కూడా ఎంతో సహకారం అందించారు. మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మంచి సహకారం ఇచ్చిన అందరికి కూడా, మరీ ముఖ్యంగా వెంకటగిరి నుంచి చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సభ్యులు శ్రీ పూర్వం రామకృష్ణ గారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీ రామచంద్ర మోహన్ గారు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, సబ్ కలెక్టర్ గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, మీడియా మిత్రులకు, ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పక్షాన శ్రీ నారా లోకేష్ గారి ఆలోచనతో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సాహచర్యంతో ఈ కార్యక్రమానికి మేము హాజరు కావడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, గడిచిన 7 సంవత్సరాలుగా అప్పట్లో శాసనసభ్యుడిగా ఇప్పటి మంత్రిగా ఈ జాతర కార్యక్రమానికి రావడం జరుగుతూ ఉంది, పర్యవేక్షించడము జరుగుతూ ఉంది. విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో వెంకటగిరి శక్తి స్వరూపిణి అయినటువంటి శ్రీ 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 పోలేరమ్మ వారి యొక్క జాతర విశేషాలంటే ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ప్రపంచం నలుమూలల వెంకటగిరి వాళ్ళు కానీ వెంకటగిరికి సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క జాతర ప్రత్యక్షంగా వాళ్ళు ఆలోచన చేస్తూ కలుస్తూ వీలైనటువంటి వాళ్ళందరూ కూడా జాతరకి వచ్చిపోయేటువంటి సంప్రదాయాలు కూడా అనేక సందర్భాల్లో పోలేరమ్మ యొక్క జాతర వెంకటగిరిలో పురాతనంగా ఈ ప్రాంతంలో అంటువ్యాధులు వ్యాపించాయని, ఆ అంటువ్యాధుల్ని అరికట్టడానికి అమ్మవారి యొక్క ఆశీస్సులు కావాలి అని చెప్పి ఆనాడు ఉన్నటువంటి పూర్వీకులు పెద్దలు అమ్మవారికి 4 వీధుల్లో కూడా ప్రతిష్టలు చేసి ఇక్కడ కూడా అమ్మవారిని ప్రతిష్ఠింపజేసుకొని ఈ పూజాది కార్యక్రమాలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని, రాష్ట్రానికి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఇది ఉండాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు గడిచిన సంవత్సరం నుంచి రాష్ట్ర పండుగగా వెంకటగిరి పోలేరమ్మ వారి యొక్క జాతరని ప్రతిష్టాత్మకంగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిర్వహించేటువంటి సందర్భాల్లో అమ్మవారి జాతర సాదాసీదా నుంచి ఇప్పుడు అత్యంత వైభవోపేతంగా జరిగే పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రభుత్వం యొక్క సహకారం, అనేక మంది దాతల యొక్క సహకారం, జిల్లా అధికార యంత్రాంగం అంతా, శాసనసభ్యులతోటి వారి కుటుంబం అంతా ఏకమై ఈరోజు ప్రతిష్టాత్మకంగా జరుపుతున్న ఈ కార్యక్రమానికి ఒక మంచి మద్దతు రావడం, ఇది 10 మందికి తెలిసే విధంగా కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, గడిచిన సంవత్సరమే రాష్ట్ర పండుగగా గుర్తించిన తర్వాత రాష్ట్ర పండుగ కార్యక్రమాల్ని గతంలో కేవలం 5 ఆలయాల్లో మాత్రమే రాష్ట్రంలో పండుగ వాతావరణం ప్రభుత్వం చేసేది. కానీ దేవాదాయ శాఖ నుంచి పెద్దగా నిధులు ఖర్చు పెట్టేవాళ్ళు కాదు. గడిచిన సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకత్వం చేపట్టి ముఖ్యమంత్రిగా వచ్చాక 5 ఆలయాలని 11 ఆలయాలకి తీసుకెళ్ళి ప్రతి ఆలయంలో కూడా ఈ పండుగ వాతావరణంలో రాష్ట్ర పండుగని జరిపేటప్పుడు ఆ ఆలయాలకి అవసరమైనటువంటి ఆర్థిక స్తోమత కావాలి అని అంటే 50 లక్షల వరకు ఆ దేవాదాయ అకౌంట్ల నుంచి చూసి నిధులు విడుదల చేయడం జరుగుతుంది. తొలి విడతగా
24-25 సంవత్సరంలో అమ్మవారి జాతరకి 30 లక్షల రూపాయలని ముందుగా అప్పుడు ఉన్నటువంటి మా కమిషనర్ గారు నేరుగా వచ్చి ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్నటువంటి ఈవోలకి ఆ చెక్కు విడుదల చేయడం జరిగింది. ఇది 2వ సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చాక. 2వ సంవత్సరం కూడా ఇంకా పెద్ద ఎత్తున జరపాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఇప్పటికే 40 లక్షల రూపాయలని దేవాదాయ శాఖ నుంచి వెంకటగిరి అమ్మవారి అకౌంట్కి మార్పు చేయడం జరిగింది. ఈ డబ్బుతోటి ఉన్నటువంటి వాళ్ళ నిధులతోటి కలిపి ఎంతో వైభవంగా ఇవాళ ఈ జాతరని నడిపిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి పూర్తి సహకారం ఈ జాతరలో కనపడుతుంది. శ్రీకాళహస్తిలో చెంబేడు కాలువ క్రషర్ గేట్ల వద్ద శివం టు శివం రోడ్డు నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. స్వర్ణముఖి ఆనకట్టు నుంచి రామసేతు వంతెన వరకు సైడ్ వాల్ నిర్మాణ పనులు నిర్వహిస్తున్నారు. శివం టు శివం రోడ్డు నిర్మాణ పనులు పూర్తయి అందుబాటులోకి వస్తే పట్టణం ట్రాఫిక్ సమస్య సగానికి సగంపై తగ్గే అవకాశం ఉండడంతో నిత్యం ట్రాఫిక్ ఇక్కట్లతో సతమతం అవుతున్న స్థానికులకు రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తయితే ఉపశమనం లభిస్తున్నట్లు అవుతుంది. కాగా శ్రీకాళహస్తి పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు తీవ్రంగా మారుతుంది. ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తూ శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో చేపట్టిన శివం టు శివం రోడ్డు నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే ట్రాఫిక్ ఇక్కట్లు సగానికి సగం తగ్గిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం శివం టు శివం రోడ్డు నిర్మాణంలో చెంబేడు కాలువ గేట్ల వద్ద బ్రిడ్జ్ నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. చెంబేడు కాలువ గేట్లను క్రాస్ చేస్తూ ఇక్కడ కాలువకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా బ్రిడ్జ్ నిర్మాణం చేసి రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. ప్రస్తుతం బ్రిడ్జ్ స్లాబ్ లెవెల్కు రావడంతో స్లాబ్ పూర్తి చేసుకుంటే దాదాపుగా రోడ్డు నిర్మాణ పనులు ఒక దశకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపుగా మట్టి పనులు పూర్తి కావడంతో బ్రిడ్జ్ నిర్మాణ పనులు కూడా త్వరితగతిన జరుగుతున్నాయి. ఇంకొక వైపు స్వర్ణముఖి ఆనకట్ట నుంచి రామసేతు వంతెన వరకు సైడ్ వాల్ నిర్మాణ పనులు కూడా చేపట్టారు. స్వర్ణముఖి నదిలో వరద ప్రభావం అధికంగా ఉన్నప్పుడు కరకట్టకు ఇబ్బంది లేకుండా రోడ్డు కోతకు గురికోకుండా స్వర్ణముఖి నదిలో సైడ్ వాల్ నిర్మాణ పనులు నిర్వహిస్తున్నారు. వర్షాలకు ముందే ఈ పనులని ఒక దశకు చేరుకుంటే తదుపరి రోడ్డు నిర్మాణ పనులు మళ్లీ దశ పనులను ఇబ్బంది లేకుండా ముందుకు సాగే అవకాశం కనిపిస్తున్నాయి. రోడ్డు పనులు ముమ్మరంగా సాగుతూ ఉండడంతో శివం టు శివం రోడ్లో త్వరలోనే శ్రీకాళహస్తి ప్రజలు అందుబాటులోకి రానున్నది. రాయలసీమ రంగస్థలి స్వర్ణోత్సవ నృత్య కళాోత్సవాల ఆహ్వాన పత్రికలను బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ నెల సెప్టెంబర్ 12 నుంచి 14వ తేదీ వరకు టీటీడీ సౌజన్యంతో తిరుపతి మహతి ఆడిటోరియంలో శ్రీకృష్ణ దేవరాయ కళా దర్బార్ వేదికపై రాయలసీమ రంగస్థలి స్వర్ణోత్సవ నృత్య కళోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల ఆహ్వాన పత్రికను గురువారం బీజేపీ సీనియర్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి వారి కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కార్యదర్శి కెఎన్ రాజా ఆధ్వర్యంలో ప్రతి ఏడాది క్రమం తప్పకుండా వివిధ రాష్ట్రాల నుంచి కళాకారులను ఏకతాటిపైకి తీసుకువచ్చి వారికి వసతి, భోజనం సదుపాయం కల్పించి వారి ప్రదర్శనకు పురస్కారాలను అందజేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో రాయలసీమ రంగస్థలి కళారంగ సంస్థ కళాకారులను ప్రోత్సహిస్తూ కళా ఉత్సవాలను నిర్వహించడం అభినందించదగ్గ విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రంగస్థలి కార్యదర్శి కెఎన్ రాజా, చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, సభ్యులు పురోహితుడు సురేష్ స్వామి, విజయభాస్కర్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో అంతరించిపోతున్నటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలని రాబోయే తరాల వారికి అందించాలన్నటువంటి ఒక ఏకైక లక్ష్యంతో ఈరోజు రాయలసీమ రంగస్థలి వ్యవస్థాపకులు కెఎన్ రాజా గారు, అలాగే గుండాల గోపీనాథ్ రెడ్డి గారు ఎంతో సహృదయంతో ఈరోజు మహతి ఆడిటోరియంలో 3 రోజుల పాటు శ్రీకృష్ణదేవరాయ కళా దర్బార్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది 35వ వార్షికోత్సవ శ్రీకృష్ణదేవరాయ కళోత్సవాలు. వీటిలో తిరుపతిలోని ప్రజలందరూ కూడా, ఎవరైతే కళాభిమానులు ఉన్నారో, కళా పోషకులు ఉన్నారో, ప్రజలు అందరూ కూడా
మహతి ఆడిటోరియంకి 3 రోజుల పాటు రేపటి నుంచి కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి టీటీడీ వారి సౌజన్యంతో సంపూర్ణ సహకారంతో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి రాజా గారికి, గుండాల గోపీనాథ్ రెడ్డి గారికి తిరుపతి నగర ప్రజల తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి కార్యక్రమం కూడా ఖర్చుతో కూడుకున్న పని, కానీ భవిష్యత్ తరాల వారికి శ్రీకృష్ణదేవరాయలకి మన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి అనుబంధాన్ని భవిష్యత్ తరాల వారికి తెలియజేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ఇలాంటి మంచి కార్యక్రమాలు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి జరిగినటువంటి చరిత్రకు సంబంధించి అనేక విషయాలు నాటకం రూపంలో ప్రజలకు అందిస్తున్నటువంటి ఈ కళా పోషకులకి నిజంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ప్రజలందరూ భాగస్వాములు కావాలని చెప్పి ఈరోజు ఆహ్వాన పత్రికని విడుదల చేశామండి. సేవ చేసిన అధికారులపై అకారణంగా చర్యలు తీసుకోవడం దారుణమని గుత్తివారిపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రేణిగుంట మండలాధికారులు ప్రాణాపాయ స్థితిలో రాత్రి పగలు లేకుండా గ్రామంలో ఉండి సేవ చేసి తమ ప్రాణాలు కాపాడారని, అలాంటి అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం దారుణమని గుత్తివారిపల్లి గ్రామస్తులు వాపోయారు. రేణిగుంట మండలం గుత్తివారిపల్లిలో గత వారంలో డయేరియా వ్యాప్తి చెందిన ఘటనలో జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులపై చర్యలకు ఆదేశించారు. గురువారం గ్రామంలోని వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ఎదురుగా ఉన్న ఉన్నతాధికారుల తీరును నిరసిస్తూ గ్రామస్తులు నిరసన తెలిపారు. సర్పంచ్ మంజుల మాట్లాడుతూ సేవ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవడం దారుణమని తెలిపారు. ఉన్నతాధికారులు పునరాలోచన చేయాలని కోరారు. ఉప సర్పంచ్ శ్రీహరి మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా అనుకోని విపత్తు గ్రామంలో ఎదురైందని అన్నారు. ఆ నిమిషం నుంచి అన్ని శాఖల అధికారులు గ్రామంలో ఉండి అందరి ఆరోగ్యం మెరుగుపడే విధంగా చర్యలు చేపట్టారని తెలిపారు. మండలంలోని అన్ని శాఖల అధికారులకు గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలను చిత్తూరులో 5వ డివిజన్ కార్పొరేటర్ హరణిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి 47వ జన్మదినాన్ని పురస్కరించుకుని చిత్తూరు నగరం 5వ డివిజన్ కార్పొరేటర్ హరణిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఎస్టేట్లో భారీ జన్మదిన కేక్ను కట్ చేశారు. అనంతరం 5, 6, 7 డివిజన్లో సుమారు 500 మంది ఆడపడుచులకు చీరలను పంచిపెట్టి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఆడపడుచులు అందరూ ఎంపీ మిథున్ రెడ్డిని ఆశీర్వదించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో విజయానందరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని తెలిపారు. పేదలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని తెలిపారు. పడుతున్నారు. మైదా ఫ్యాక్టరీ రోడ్డు అస్సలు పోలేకుండా ఉన్నారు అంటే తన సొంత నిధులతో 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్డుని బాగు చేశారు. ఈ గుణం ఎవరికి వస్తుంది? 50 లక్షలు ఉంటే మనకు అవుతుంది అనుకుంటారు, కానీ ప్రజల కోసం అలా డబ్బులు ఖర్చు పెట్టే నాయకుడిని ఎవరన్నా చూసారా? అప్పుడు అన్న ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా కాదు, కానీ ప్రజలు ఎప్పుడు బాగుండాలని మనసుతో అన్న ముందుకొచ్చి అన్ని మంచి పనులు చేస్తున్నారు. ఇలా కొన్ని చెప్పుకోదగ్గ మంచి పనులు ఉన్నాయి, కొన్ని అన్న చెప్పకుండా ప్రజలకి ఎంతో మేలు చేస్తున్నారు. కానీ స్వల్ప అన్నని గెలిపిస్తారని మీరందరూ మాట ఇవ్వాలి. ఎందుకంటే నా అక్క చెల్లెళ్ళు మీరు 5వ డివిజన్ 6వ డివిజన్ మనకి చాలా మంచి అనుబంధం ఉంది. నేను జ్యోతిరెడ్డి గారి మేనకోడలుగా రెడ్డి గారు, బాబు ప్రసాద్ రెడ్డి గారు ప్రజల కోసమే ఎంతో మేలు చేయాలని ఈ 2 డివిజన్స్కి చాలా ఖర్చు పెట్టారు. ప్రజల కోసమే ఈ రోజుకి పోరాడుతున్నారు. వారు ఎలా ఉన్నారో అలాగే నేను కూడా 5th డివిజన్లో 6th డివిజన్లో 2 వాటర్ ప్లాంట్స్ పెట్టాను ప్రజల కోసం. మైదా ఫ్యాక్టరీ రోడ్డు బాగు చేయాలని ఎందరో కలెక్టర్స్కి, మినిస్టర్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కానీ అంత ఫండ్ లేదని వల్ల ఆ రోజు చేయలేకపోయినారు. కానీ కార్పొరేటర్గా అయినప్పటి నుంచి నేను నా వంతు ఏదో ఒకటి ప్రజలకు చేయాలని దాదాపు 200 పట్టాలు మీకు అందరికీ తెలుసు. 6వ వార్డు కనికాపురంలో లోపిఘాట్కి ఇవ్వండి. నా వంతు కార్పొరేటర్గా నాకు వేయగలిగాను. ఇంకా మనిషిని ఎప్పుడు మా అమ్మ జ్యోతిరెడ్డి గారు ఎలా ప్రజల కోసం ఉన్నారో నేను కూడా ఎల్లప్పుడూ మీకోసం ఉంటానని ఈ సభాముఖంగా మాటిస్తున్నాను. పార్టీ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ పెట్టి
తన తండ్రి కోసం చనిపోయిన వ్యక్తుల్ని పరామర్శించడానికి వచ్చి అనేక మంది తన కుటుంబంలో సభ్యుడు చనిపోయాడనే విధంగా ఆనాడు బాధపడితే ప్రతి కుటుంబంలో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరినీ పరామర్శించి 2014లో ఎలక్షన్లో పాల్గొనడం జరిగింది. ఆనాడు పెద్దలందరూ చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెట్టిన బంగారాన్ని మీ ట్రంక్ పెట్టిలో పెట్టించిన బాధ్యత నాది అని అబద్ధపు హామీ చెప్పారు. కాబట్టి రైతులు నమ్ముతున్నారు. ఆ మాటలు విరుగుడు కావాలంటే మనం కూడా రైతు రుణమాఫీ అనే మాట చెప్పాలి అని సూచనలు చేస్తే పేదల కడుపు కాల్చి పేదలకు తప్పుడు హామీలు ఇచ్చి అటువంటి కుర్చీ నాకు అవసరం లేదు, ఏదైతే నేను చెబుతానో చెప్పింది చేసిన నాడే నేను సీఎం కుర్చీ ఎక్కుతానని బేషరత్తుగా అందరికీ చెప్పారు. ఎందుకంటే మనకొచ్చే ఆదాయం రైతు రుణమాఫీ చేయను కాదు కాబట్టి అబద్ధపు హామీ ఇవ్వను అన్నారు. ఆనాడు 67 సీట్లతోనే 2014లో ప్రతిపక్షానికే పరిమితమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇచ్చారు, కానీ తాకట్టు పెట్టిన బంగారం బ్యాంకులనే ఏలమైపోయింది, ఇక్కడేమో ట్రంక్ పెట్టి ఖాళీగానే ఉండింది ఇంట్లో. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వ్యత్యాసం. దాని తరువాత 2019లో ఎలక్షన్ అంటే 2 సంవత్సరాల ముందు తన పాదయాత్ర ప్రారంభించి తన సుదీర్ఘ పాదయాత్రలో పేదల కష్టాల గురించి, కష్టాల గురించి, బడుగు బలహీన వర్గాల కష్టాల గురించి, మహిళల కష్టాల గురించి, చదువుకోవాల్సిన విద్యార్థుల కష్టాల గురించి, చదువుకున్న తర్వాత ఉద్యోగాలు లేక ఉన్న వాళ్ళ కష్టాల గురించి, మహిళలైతే 45 సంవత్సరాల వయసు దాటితే పనులు చేసుకోలేరు, వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉంటాయి అనేది గ్రహించి, దాని తరువాత వృద్ధాప్యం 60 సంవత్సరాలైతే వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉంటాయి, అదే భర్త కోల్పోయి వితంతు అయితే వాళ్ళకి ఏ విధమైన కష్టాలు ఉంటాయి, అదే అంగవైకల్యం వికలాంగులైతే వాళ్ళకు ఏ విధంగా కష్టాలు ఉంటాయి అనేది గ్రహించి, రైతుకు ఏ విధమైన కష్టం ఉంటుంది, గ్రామాల్లో ఉన్న వాళ్ళ కష్టం ఏ విధంగా ఉంటుందని అనేక మంది కష్టాలు గ్రహించి 3750 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసి మనందరితో మమేకమై ప్రతి ఒక్కరి కష్టం తెలుసుకొని నవరత్నాలు అనే 9 రకాల బడుగు బలహీన వర్గాలకు అనుసంధానం చేసి పథకాలు అమలు చేశారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో నిర్వహిస్తున్న శానిటరీ కాంట్రాక్ట్ అర్ధాంతరంగా రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్కు అధిక మొత్తానికి అధిక శాతానికి టెండర్ కట్టబెట్టి 2 ఏళ్లలో 10 కోట్ల రూపాయలకు పైగా ముక్కంటి రాబడికి గండి పడేలా చేసే విధానం ఎంతవరకు సబబు అని దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ప్రశ్నించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గడువుకు ఏడాదికి ముందే టెండర్ను రద్దు చేసి కొత్త ఏజెన్సీకి టెండరు అధిక మొత్తంలో అప్పగిస్తున్న వైరం గమనిస్తే ముక్కంటి హుండీ రాబడికి ఎసరు పెట్టే విధంగా ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శానిటరీ టెండర్ విభాగంలో జరుగుతున్న దోపిడీ విధానాన్ని పరిశీలిస్తే గతంలో శానిటరీ టెండర్ను యశ్వంత్ ఎంటర్ప్రైజెస్ వారు 1 మాసంకు 36,99,000కు టెండర్ దక్కించుకుని పనులు నిర్వహిస్తున్నారని, వీరికి వచ్చే ఆగస్టు 26వ తేదీ వరకు గడువు ఉందని గుర్తు చేశారు. అయితే ఆలయ ఈవో బాపిరెడ్డి ఆఘ మేఘాల మీద టెండర్కు మరో ఏడాది గడువు ఉన్నప్పటికీ కొత్త టెండర్ నిర్వహించి శానిటరీ టెండర్ను పద్మావతి ఎంటర్ప్రైజెస్కు 76,60,000 రూపాయలకు ఖరారు చేయడం గమనించదగ్గ అంశమని తెలిపారు. అంటే పాత టెండర్ దారుడు కంటే ప్రస్తుత టెండర్ దారుడుకు 40 లక్షలు అధికంగా 1 నెలకు చెల్లించాలని తెలిపారు. మరోవైపు టెండర్ 4.5% అధికంగా అప్పగించడానికి అంగీకరించడం, మరోవైపు దీనికి 18% జీఎస్టీ కలుపుకుంటే 1 నెలకు 94,51,000 రూపాయలు శానిటరీ టెండర్తోనే దేవస్థానం నిధులు వెచ్చించాల్సి వస్తుందని తెలిపారు. గత టెండర్తో పోలిస్తే ప్రస్తుత టెండర్ దారునికి నెలకు 40 లక్షల రూపాయల చొప్పున ఏడాదికి 4,80,00,000 రూపాయలు, 2 ఏళ్లకు 10 కోట్లకు మేర చెల్లించాలని
ఉందని, వీటికి హెచ్చింపు శాతం జీఎస్టీ కలుపుకుంటే ఏడాదికి 12 కోట్లకు పైగా చెల్లించాల్సి వస్తుందని, ఇంత భారీ స్థాయిలో టెండర్ అప్పగించడం గమనిస్తే దీని వెనక మతలబు ఏమిటో కాంట్రాక్టర్లు జేబులు నింపే విధంగా ఉన్న ఈ విధానం సహేతం కాదని తెలిపారు. ఎక్కడైనా రీటెండర్ జరిగితే ప్రస్తుతం ఉన్న టెండర్ కన్నా తక్కువగా వచ్చేలా చేస్తారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం టెండర్ కన్నా 3 రెట్లు పెరిగే విధంగా చేయడం గమనిస్తే నిలువు దోపిడీ విధానం బట్టబయలైందని తెలిపారు. ఆలయ ఈవో, దేవాదాయ శాఖ అధికారులు, పాలకులు భగవంతునికి భక్తులకు మధ్య అనుసంధానం కర్తలుగా వ్యవహరిస్తూ భక్తులు దేవుడికి సమర్పించే కానుకల రూపేణ సమకూరే ఆదాయాలను ప్రతి పైసాకు జవాబుదారీతనంగా ఉండే విధంగా బాధ్యత చేయాల్సి ఉందని, ఆ దిశగా ప్రస్తుత వ్యవహారం లేకపోవడం శోచనీయమని తెలిపారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హుండీ ఆదాయం గణనీయంగా పెరిగిందని చెప్తూ ఆలయ ఆదాయం పెరుగుతున్నప్పటికీ భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించాల్సిన విధంగా చర్యలు చేపట్టాలని, అయితే ప్రస్తుతం ఒక శానిటరీ కాంట్రాక్ట్తోనే కోట్లాది రూపాయలు దేవుడి సొమ్ములు కాంట్రాక్టర్కు దోచిపెట్టే విధంగా జరుగుతున్న వ్యవహారాన్ని గమనించిన వెంటనే ఈ టెండర్ రద్దు చేయాలని, పాత టెండర్ కొనసాగించాలని ఆంజూరు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తీశ్వరుని ఆదాయాలను గండికొట్టే విధానాలకు శ్రీకాళహస్తి ప్రజలు, భక్తులు అందరూ వ్యతిరేకించాలని ఆంజూరు తారక శ్రీనివాసులు కోరారు. శానిటరీ విభాగంలో ప్రస్తుతం ఉన్న 175 మంది కార్మికులే అధికమని, వీరికి సంఖ్యను పెంచినట్లు చూపించి దోచుకోవడం సరికాదని తెలిపారు. రాబోయే సెక్యూరిటీ, హౌస్ కీపింగ్ టెండర్లో కూడా భారీగా దేవుడి సొమ్ముకు గండిపడే విధంగా ఉందని, భక్తుల కానుకలను కాంట్రాక్టర్లకు దోచిపెట్టే విధానాలను వెడనాడి దేవుడి సొమ్ములను కాపాడుకుంటూ ప్రతి పైసా పారదర్శకంగా ఖర్చయ్యే విధంగా విధానాలను అమలుపరిచేలా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ ఈవో బాపిరెడ్డి బాధ్యత తీసుకోవాలని, దొడ్డిదారిన కాంట్రాక్టర్లకు దోచిపెట్టే ప్రస్తుత టెండర్ విధానాన్ని రద్దు చేయాలని అంజూరు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఓం నమ శివాయ. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడి దివ్యక్షేత్రంలో శానిటరీ విభాగం అనేది ఒకటి ఉంది. ఆ శానిటరీ విభాగానికి గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో నెలకు 30 లక్షల రూపాయల కాంట్రాక్ట్తో మ్యాన్ పవర్ సప్లై చేస్తూ టోటల్ శానిటరీ సిస్టమ్ అంతా కూడా మానిటర్ చేసుకుంటూ వస్తూ ఉండేవారు. అయితే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 36 లక్షలకు యశ్వంత్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ ద్వారా 2 ఇయర్స్కి కాంట్రాక్ట్ తీసుకున్నారు 36 లక్షలకి. అది అబ్నార్మల్గా పెరిగిందని కూడా మేము చెప్పట్లే. ఎంచేతంటే 30 లక్షల రూపాయలు ఉన్నది 36 లక్షలు అయింది. ధరలు పెరుగుదల కావచ్చు, జీతాలు కొంచెం పెరుగుదల కావచ్చు, ఇన్సెంటివ్స్ కానీ ఏదైనా కూడా నెలకు 6 లక్షల రూపాయలు పెరుగుదల అంటే 12 72 లక్షల రూపాయలు పెరుగుదల సంవత్సరానికి. 2 సంవత్సరాలు ఎత్తుకున్నా కూడా 1,44,00,000 అయింది. అయితే ఈ యశ్వంత్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీకి 2026 ఆగస్టు వరకు కూడా ఉంది. ఈరోజు దేవస్థానం అధికారులు, ముఖ్యంగా ఈవో గారు ఆల్ ఓవర్ స్టేట్ వైడ్ కూడా పద్మావతి కంపెనీ అనేది శానిటరీ సిస్టమ్ తీసుకుంది, వారికి రేపటి నుంచి అప్పచెప్పాలని చెప్పేసి ఇప్పుడున్న యశ్వంత్ ఎంటర్ప్రైజ్, అంటే యశ్వంత్ ఎంటర్ప్రైజ్ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కాంట్రాక్టులే వాళ్ళు. కానీ మేము కోరుకుంటా ఉండేది ఏంటంటే, ఇంతవరకు కూడా దేవస్థానంలో భక్తుల్ని దోపిడీ చేస్తూ వచ్చారు. వివిధ రకాల దోపిడీలు జరుగుతున్నాయి. వాటి మీద ప్రత్యేకించి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టుకుంటాం. ఈరోజు జరుగుతున్నది ఏంటంటే, భగవంతుడిని దోపిడీ చేసేదానికి ప్రయత్నిస్తున్నారు. మన శ్రీకాళహస్తి దేవస్థానానికి హుండీ ఆదాయము నెలకు 30 రోజులకి కౌంట్ చేస్తే 1,80,00,000, ఓ ఎమ్మ అంటే 2 కోట్ల రూపాయలు 30 రోజులకి వస్తుంది. మన వాళ్ళు 40 రోజులకి అటు కౌంటింగ్ చేస్తే 2,50,00,000 అటు కూడా వస్తాయి. కానీ 30 రోజులకే కౌంట్ చేస్తే 2 కోట్ల రూపాయలు ఆ విధంగా మనకు ఆదాయం వస్తుంది. హుండీ ఆదాయమే అతిపెద్ద ఆదాయం శ్రీకాళహస్తి దేవస్థానానికి. టికెట్ల ద్వారా, ఆ యొక్క వాటి ద్వారా ఏర్పడేదానికన్నా ఇది ఖర్చు లేని హుండీ ఆదాయం. ఇది ఈ ఆదాయంలో ఇప్పుడు వారు చెప్పే ప్రకారం అయితే శానిటరీకి 1 కోటి రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది, నెలకు 1 కోటి రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది.
అంటే 76,66,897 రూపాయలకి అతను చేస్తే దానికి 4.5% ఎక్సెస్. ఆ విధంగా చూసుకుంటే మళ్ళీ ఒక 3,45,000. ఆ రెండింటిని కలుపుకుంటే వాటి మీద 18% జిఎస్టీ. ఈ మూడింటిని కలిపితే 96 లక్షలు 97 లక్షలు అవుతుంది ఇంచుమించు. అంటే కేవలం ఒక నెలకి ₹1,00,00,000 శానిటరీకి ఇచ్చి మళ్ళా తొందరలోనే సెక్యూరిటీ కూడా తీసుకునేస్తుంది సేమ్ కంపెనీ. ఆ సెక్యూరిటీ కూడా ఏం చేయబోతున్నారంటే అది ఒక 1.5 కోటి అయిపోతున్నారు నెలకి. అంటే డైరెక్ట్గా భగవంతుడిని లూటీ చేసేదానికి, భగవంతుడి హుండీ ఆదాయాన్ని లూటీ చేసేదానికి కూటమి ప్రభుత్వం విచ్చలవిడితనానికి ఇది అంకురార్పణ చేశారు. తప్పిది. దేవస్థానానికి రాబడి వచ్చే అంశాల్లో మనం ఆదాయం ఎక్కువగా రావాలని కోరుకుంటాం. ఇప్పుడు కొబ్బరికాయల టెండరు, ఉద్దులు ఉలవలు, లేదంటే ఇంకోటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ద్వారా మనం దేవస్థానం ద్వారా బయట అమ్మే వ్యక్తులప్పుడు ఆదాయం ఎక్కువ రావాలని కోరుకుంటాం. దేవస్థానం తీసుకునేటప్పుడు ఎక్కడైతే మనకు తక్కువగా ఉంటుందో అక్కడ తీసుకోవాలని చెప్పి ప్రతి కోర్టు కూడా చేస్తారు. వీళ్ళకి నెక్స్ట్ ఇయర్ ఆగస్టు వరకు ఉంటే అంత తొందరగా ఎందుకు రద్దు చేయాలా, ఎందుకు ఇవ్వాలా నాకు అర్థం కావడంలే. అసలు ఏం జరుగుతూ ఉంది? ఒక టెండర్దారుడు టెండర్ చేసుకొని టెండర్లో తనకు వచ్చి తన పరిమితి ఉన్నప్పటికీ కూడా ఇంకొక టెండర్ని కాల్ ఫర్ చేయడం ఏంది? ఆ టెండర్ని నువ్వు తీసుకోవాలి, ఖచ్చితంగా నువ్వు రద్దు చేసుకుని వెళ్ళిపోవాలని అధికారులు ఆదేశించడం ఏంది? మీరు భగవంతుడి పక్షాన పనిచేస్తున్నారా లేదా కాంట్రాక్టుల పక్షాన పనిచేస్తున్నారా? మీకు ఆ సీట్ ఇచ్చింది ఎవరు? భగవంతుడు ఈఓ అనే అధికారం ఇచ్చింది ఎవరంటే పూర్వజన్మ సుకృతం వల్ల ఆ సీట్లో వచ్చి కూర్చొని దేవస్థానానికి సంబంధించిన ఆస్తులను ఆదాయాలను పరిరక్షించాలన్నదే నీ డ్యూటీ. ఆదాయాలకు గండి కొట్టే మార్గాల్లో ఎదుక్కుంటా పోతే ఆ స్థానం ఎందుకు? అక్కడ కూర్చోవడం ఎందుకు? దీని మీద నువ్వు గవర్నమెంట్కి లెటర్ పెట్టాలి. అయ్యా మాకు వాళ్ళు 36 లక్షలు ప్లస్కే ఇస్తున్నారు, దానివల్ల ఇంత ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంది, ఇంత ఆదాయాన్ని గండిపడతా ఉందంటే ఆలోచించండి. 36,99,981 రూపాయలకి యశ్వంత్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఇస్తూ ఉంటే మీరెందుకు 76,66,897 రూపాయలకి టెండర్ని కాల్ఫర్ చేసుకోవడం ఏంది? దాంట్లో మళ్ళీ ఎక్సెస్ 4.5 ఎక్సెస్ వేసుకోవడం ఏంది? మళ్ళీ దానికి జిఎస్టీ 18% ఏంది? ఇవన్నీ తీసుకుంటా ఉంటే ఇంత ఆదాయాలకి దానికి కారణం ఒకే సింపుల్గా నేను స్టడీ చేసిన దాంట్లో ఇప్పుడు 175 మంది ఉన్నారు వర్కర్స్, దాన్ని 250కి ఎక్స్టెండ్ చేయబోతున్నాం అంటారు. 250 అవసరం లేదు, 175 మంది సఫిషియంట్. ఈ దేవస్థానానికి అన్ని విభాగాల్లో శానిటరీ వింగ్కి 175 మంది సఫిషియంట్, వాళ్ళకే పని లేదు. మళ్ళీ ఎలక్ట్రికల్లో మెయింటెనెన్స్ అంటున్నారు. ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఒక ట్యూబ్లైట్ కొంటే 4 years వారంటీ ఇస్తున్నాడు. ఆ 4 yearsలో ఒక ట్యూబ్లైట్ పోయినా దాన్ని మెయింటైన్ చేసేదానికి పెద్ద కష్టమేం కాదు. ట్యూబ్లైట్లని ఫ్యాన్ కాయిల్ మార్చేదానికి ఎంత అవుతుంది? ఎన్ని ఫ్యాన్లు కాలిపోతున్నాయి, ఎన్ని కాయిల్స్ మారుతున్నాడు, ఆ రెండింటిని యాడ్ చేశారు దాంట్లో. ఎలక్ట్రికల్కి సంబంధించిన అన్నింటినీ రీప్లేస్మెంట్ పెడుతున్నాం అనేసి ఇది కరెక్ట్ కాదు. కూటమి ప్రభుత్వము ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గ శాసనసభ్యుల వారు సుధీర్ రెడ్డి గారికి స్ట్రైట్ అవే నేను ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి శ్రీకాళహస్తి హుండీ ఆదాయం పెరిగిందని మీరే ప్రెస్ మీట్లలో అనేక పర్యాలు చెప్పారు. హుండీ ఆదాయం పెరిగిందంటే దేవస్థాన ఆదాయం పెరిగిందని, దేవస్థాన ఆదాయం పెరిగిందంటే భక్తుల సదుపాయాలు కల్పించమని చెప్పి, అంతేగాని దేవస్థానం ఆదాయం పెరిగిందని కాంట్రాక్టులు పణం చేయొద్దు, కాంట్రాక్టులకు అప్పచెప్పొద్దు, కాంట్రాక్టు జోబులకి నింపొద్దు అని చెప్పి ఈ సందర్భంగా నేను సుధీర్ రెడ్డి గారిని కూడా సవినీయంగా కోరుకుంటున్నా. ఈ యొక్క జీవోని వెంటనే రద్దు చేయాలా, పాత కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారానే నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ వరకు కూడా కంటిన్యూ చేయండి. ఆ తర్వాత కూడా ఇంత అబ్నార్మల్ రేట్లు పెంచద్దు, ఇంత అబ్నార్మల్ రేట్లు ఎక్కడా లేవు. కాంట్రాక్టుల జోబుల కోసం మనం పనిచేయకూడదు. మనం చేస్తూ ఉండేది
భగవంతుడికి భక్తుడికి మధ్య మనం ఒక సంధానకర్తగా పనిచేయాల్సిన పరిస్థితి పాలకులకి ఉంటుంది, అధికారులకు ఉంటుంది. పాలకులు అదే పని చేయాలా, అధికారులు అదే పని చేయాలా. ఇన్ని రోజులు దేవస్థానం విషయంలో ఏ ప్రెస్ మీట్ పెట్టకపోవడానికి కారణం ఏంటంటే ఇన్ని రోజులు భక్తులను దోపిడీ చేస్తూ ఉన్నారు. దాన్ని ఏదో ఒక విధంగా కరెక్ట్ చేసుకుంటారు అనే విషయంలో నేను దాని జోలికే పోలా. ఈరోజు భగవంతుడికే కన్నం వేస్తున్నారు, భగవంతుడి హుండీకి కన్నం వేస్తున్నారు, భగవంతుడి ఆదాయాన్ని గడ్డి పెడుతున్నారు. వీటి విషయంలో మేము వెనక్కి లేదు, ఇది ఎంతవరకైనా పోరాడేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి ఒక ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్గా నేను ఈ దేవస్థానంలో పనిచేశాను కాబట్టి నాది ఒక బాధ్యతగా నేను ప్రవర్తిస్తానని చెప్పి సందర్భంగా ప్రెస్ ద్వారా దయచేసి ప్రెస్ మిత్రులు కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. ఇది మన ఊరు, మన శ్రీకాళహస్తిలో దేవస్థానం ఉంది కాబట్టి మనందరికీ కూడా ఒక గౌరవము, ఒక రెస్పెక్ట్, అందరూ మనల్ని ఒక అభిమానంతో ఇతర ప్రాంతాల వాళ్ళంతా చూస్తున్నారు. ఈ విషయాల్లో ప్రెస్ మిత్రులు కూడా ఖచ్చితమైన ధోరణితో ఉండండి. ఈ విధంగా దోపిడీకి మనందరం కూడా అడ్డుపడాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఓం నమ శివాయ. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో 100% లక్ష్యాలను సాధించి జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని సంబంధిత వైద్యాధికారులతో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. బుధవారం సాయంత్రం తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మరియు గ్రామీణ ఆరోగ్య కేంద్రాల నుండి వైద్యాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించాలని, ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. ప్రతి ఒక్క వైద్యాధికారి వారికి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని, అప్పుడే గ్రామీణ ప్రాంత వాసులు మనపై నమ్మకం కలిగి ఉంటారన్నారు. జిల్లాలోని ప్రతి ఒక్క ఆరోగ్య కేంద్రంలోనూ జరిగే కార్యక్రమాలను పరిశీలించి తక్కువ ప్రగతి సాధించిన కేంద్రాల అధికారులకు గల కారణాలను తీసుకుని అలాగే లక్ష్యాలు సాధించడానికి అవసరమైన సౌకర్యాలు, వనరులను కల్పించాలన్నారు. ప్రత్యేకంగా ఆరోగ్య కేంద్రాల్లో జననాల సంఖ్యను పెంచాలని, రాబోయే 3 నెలల్లో లక్ష్యాలను తప్పనిసరిగా చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో 100% లక్ష్యాలను సాధించి జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని సంబంధిత వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ వి బాలకృష్ణ, డిఎల్ఏటీఓ డాక్టర్ శైలజ, డిఎస్ఓ డాక్టర్ మురళీకృష్ణ, డిపిఎంఓ డాక్టర్ శ్రీనివాసరావు, డిఐఓ డాక్టర్ శాంతకుమారి, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ శ్రీనివాసరెడ్డి తదితర ప్రోగ్రాం ఆఫీసర్లు, వైద్యాధికారులు పాల్గొన్నారు. పద్మావతి పార్కులో వాకర్స్ కోసం వాకింగ్ ట్రాక్ బాగు చేసి జిమ్ పరికరాలకు మరమ్మతులు చేయించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం పద్మావతి పార్కు పక్కనే ఉన్న మాస్టర్ గదిని కార్పొరేటర్ శాలిని, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు. ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించారు. పార్కు పక్కన ఫుట్పాత్ పైన ఉన్న షాపులను తొలగించాలని, మాస్టర్ గది పక్కన ఉన్న మరుగుదొడ్లలో కుళాయిలు బాగు చేయించాలని, వాకింగ్ ట్రాక్ బాగు చేయించాలని టీడీపీ నాయకులు శ్రీధర్ వర్మ, వాకర్స్ కమిషనర్ను కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పద్మావతి పార్కుకు వచ్చే వారి కోసం వాకింగ్ ట్రాక్ బాగు చేసి జిమ్ పరికరాలు మరమ్మతులు చేయించాలన్నారు. పార్కులో ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో మొక్కలు నాటి సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. అలాగే మరుగుదొడ్లలో నీటి కుళాయిలు ఏర్పాటు చేసి నీరు వృధా కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఫుట్పాత్లపై ఉన్న దుకాణాలు తొలగించి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఏసీపీ మధు, డిఈలు మహేష్, శిల్ప, హార్టికల్చరల్ ఆఫీసర్ హరికృష్ణారెడ్డి, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో.
సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ నారాయణరావు, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, గుమ్మనూరు జయరాం, రమేష్ బాబు, ప్రభుత్వ చీఫ్ విప్ బోలిశెట్టి శ్రీనివాస్, ప్రభుత్వ విప్ గణబాబు, యాంకర్ శ్రీముఖ్యులు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మళ్ళీ శ్రీవారి దర్శనం కోసం రావడం జరిగింది. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతిసారి తెలీదు ఇలాంటి అద్భుతమైన వ్యక్తులు పరిచయం అవుతారు. పరిచయం అయ్యి అద్భుతమైన దర్శనం దొరికింది ఈరోజు కూడా. ఎందుకో ఆయన పిలుపు ఊరికే రావడం, ఆయన ఆశీర్వాదం దొరకడం, మీరందరూ ఇంత ప్రేమ నా మీద చూపించడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈరోజు నిజరూప స్వరూపాన్ని చూడడం జరిగింది. ఆ నిజరూప దర్శనాన్ని మనస్ఫూర్తిగా పైనుంచి కింద వరకు హ్యాపీగా చూసుకొని చాలా అద్భుతమైన దర్శనం జరిగింది. ఇంకా ఈయన దర్శనం చేసుకోమని నేను చెప్పేదాన్ని ఎవరిని కాదు, హ్యాపీగా వచ్చి ఆయన వెంకటేశ్వరుని ఆశీస్సులు అందరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరికొన్ని రోజుల్లో బ్రహ్మోత్సవాలు కూడా రాబోతున్నాయి. అంగరంగ వైభవంగా జరగబోతుంది నాకు తెలుసు. సో అందరూ వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో నారాయణ, ఓం నమో వెంకటేశయ్య. థ్యాంక్ యూ. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి క్షేత్రంలో శ్రీకృష్ణదేవరాయ నిత్యాన్నదాన ట్రస్ట్ కార్యాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని కాణిపాకం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు పూలు ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయ అన్నదాన ట్రస్టును మరింతగా ముందుకు తీసుకువెళ్లడానికి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లడం జరుగుతోందని, ఆహ్వాన కమిటీలో ఉన్న పెద్దలందరినీ కలుపుకుని భవిష్యత్తులో ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ఇప్పటికే శ్రీశైలంలో నిత్యాన్నదానం ట్రస్టు నిర్మించడం జరిగిందని, అదే తరహాలో కాణిపాకంలో కూడా నిర్మించడం జరుగుతుందని పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవరాయ నిత్యాన్నదాన ట్రస్టు మరియు అతిథి భవనాన్ని శాశ్వత భవనంగా నిర్మించేందుకు ఇవాళ బలిజ నేతలతో సమావేశమై విధి విధానాలను ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, డిఎస్ శ్రీనివాసులు, బద్రీనారాయణ, కర్ణాటక మాజీ ఎమ్మెల్సీ తారా, కాజూరు బాలాజీ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి బలిజ నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 11వ తారీఖు సెప్టెంబరు 2025 అనగా కాణిపాకం పుణ్యక్షేత్రంలో శ్రీకృష్ణదేవరాయ నిత్యాన్నదాన ట్రస్టు ఆఫీసు ఓపెన్ చేస్తున్నాము. ఈరోజు ఆఫీస్తో పాటు మేము అందరూ కూడా కలిసి దీనిపై విధి విధానాలు తెలియజేస్తాము. రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు మా కమ్యూనిటీ తరఫున, బలిజ కులస్తుల తరఫున మేము అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఈ ట్రస్ట్ని ముందుకు తీసుకుపోయేదానికి మేము సాయశక్తిలో కృషి చేస్తాము. ఈ కమిటీలో ఉండేవాళ్ళు మాకు ఆహ్వాన కమిటీకి ఉన్న పెద్దలందరినీ మేము అందరినీ కలుపుకొని మా పెద్దలతో అందరితో చర్చించి దీన్ని భారీ స్థాయిలో ముందుకు తీసుకు మా కులానికి మంచి గుర్తింపు తెచ్చేలాగా శ్రీశైలంలో మాకు ఆల్రెడీ ఉండాలి కాబట్టి ఆ విధంగా మేము కూడా ఇక్కడ తయారు చేస్తామని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ నుంచి కూడా ప్రత్యేకమైన కుల పెద్దలందరూ కూడా హాజరవుతున్నారు. 11 గంటలకు కాణిపాకంలో ప్రత్యేక సమావేశం. ఈ సమావేశానికి తిరుపతి ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాస్ గారు మరియు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ గారు, ఎంపీ గారు చిత్తూరు ఎంపీ గారు మరియు డికే ఆదికేశ్వర బద్రీనారాయణ గారు, కాజూరు బాలాజీ గారు, కటారి హేమలత గారు, మరియు డిఎస్ ఆదికేశ్వర తనయుడు డిఎస్ శ్రీనివాస్ గారు, తేజస్విని గారు, మరి కర్ణాటక నుంచి సినీ తార ఎమ్మెల్సీ తారమ్మ గారు హాజరవుతున్నారు. ఏఎస్ మనోహర్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అదే కాకుండా లోకల్లో ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబం నుంచి కూడా ఈ కార్యక్రమానికి మా కులస్తులందరూ హాజరవుతున్నారు. ఇప్పుడు ఆఫీస్ ఓపెన్ చేసే తదితర కార్యక్రమం కాణిపాకంలో సమావేశం నిర్వహిస్తున్నాం. ఆధునీకరించిన తిరుపతి ప్రెస్ క్లబ్ను ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు పాల్గొని ప్రారంభోత్సవం చేశారు.
తిరుపతి తిలక్ రోడ్లోని తిరుపతి ప్రెస్ క్లబ్ను అన్ని సౌకర్యాలతో ప్రెస్ క్లబ్ కమిటీ ఆధునీకరించింది. ఆధునీకరించిన తిరుపతి ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, శాప్ చైర్మన్ రవినాయుడు, నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయిలో తిరుపతి ప్రెస్ క్లబ్ను ఆధునీకరించడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రజలను చైతన్యపరచడంలో మీడియా ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు. యువత చెడుదారి పట్టుకున్నా వారికి మంచి మార్గంలో నడిపే బాధ్యతను మంచి కథనాలతో మీడియా తీసుకురావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాలలో భారతదేశంలో మొదటి స్థానంలో నిలపడానికి మీడియా కృషి చేయాలని సూచించారు. వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని పక్కన పెట్టి సమాజ శ్రేయస్సు తమ కర్తవ్యంగా భావించి పనిచేసే నిజమైన కార్మికులు జర్నలిస్టులని కొనియాడారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, నా ముందర కూర్చున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ క్లబ్ ఏదైతే రెన్యువేషన్ అయిందో దాన్ని ప్రారంభం చేయాలి అని నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. యాక్చువల్గా నేను నిన్న బోర్డు మీటింగ్ ఉందని చెప్పేసి నేను వచ్చాను హైదరాబాద్ నుండి. మన వాళ్ళు 2 రోజుల కింద వచ్చి ఇన్వైట్ చేశారు. అన్ఫార్చునేట్లీ బోర్డు మీటింగ్ మాది ఏదైతే ఉందో అది పోస్ట్పోన్ అయింది 16వ తారీఖుకి. నేను వెళ్ళిపోదాం అనుకుంటే ఇక్కడ మంచి ముహూర్తం ఉంది 11వ తారీఖు, మీరు రావాలంటే నా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పోస్ట్పోన్ చేసుకొని నేను ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే నేను ఒక మీడియా సంస్థను నడుపుతూ మీడియాకు ఉన్నటువంటి బాధ్యతని గుర్తెరిగి వాళ్ళ యొక్క మనోభావాల్ని దెబ్బతీయకూడదు, పిలవగానే వెళ్ళాలి అనే ఏకైక లక్ష్యంతో నేను అంగీకరించి నేను ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా 1-2 విషయాలు చెప్తా. ఇప్పుడే నేను కలెక్టర్తో మాట్లాడాను. ఇది కూడా టెంపరవరీ బిల్డింగే. కలెక్టరేట్ దగ్గర ఒక 70 సెంట్లు శాంక్షన్ చేస్తా అని చెప్పారు. దాన్ని రెవెన్యూ మినిస్టర్తో మాట్లాడి తొందరగా ప్రాసెస్ చేసి అలాట్ చేస్తే దాన్ని ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసి అక్కడ దీనికైనా బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ కట్టుకొని దాంట్లో మారిపోతే బాగుంటుంది. దానికి కావాల్సినటువంటి ఏమేమి ఏర్పాట్లు కావాలో టీటీడీ నుంచి అయితేనేమి లేదు మా వ్యక్తిగతంగా అయితేనేమి మేమందరం కూడా సహకరిస్తాం. తొందరగా బిల్డింగ్ కంప్లీట్ చేసుకొని అక్కడికి లేటెస్ట్ టెక్నాలజీతో మనం వెళ్దాం. దానికి మా వంతు మేము సహకరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. రెండోది, తిరుపతి అంటే దేవదేవుడు ఆ వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఇక్కడ కొలువు తీరారు కాబట్టే ఈరోజు తిరుపతికి ఇంత ప్రాధాన్యత. ఎంప్లాయ్మెంట్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, మరి ఏదైనా కానీ ఆ దేవదేవుడి వల్లనే ఇది సాధ్యమైంది. తిరుపతి ప్రజలు ఈరోజు ఇంత హాయిగా బ్రహ్మాండంగా ఉన్నారంటే ఆ దేవదేవుడు ఆశీస్సులే. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎవరైనా సరే ప్రెస్ క్లబ్కి వచ్చి కానీ లేదా వేరే చోట కానీ ప్రెస్ మీటింగ్ పెడితే ఆ వ్యక్తి ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నాడు, బురద జల్లటానికి పెడుతున్నాడా లేదా బురద జల్లితే కడుక్కోవడానికి పెట్టాడు అనేది ఆయన ప్రెస్ మీట్ మొదట్లోనే మీరు అందరూ కూడా గ్రహించగలుగుతారు. ఎందుకంటే మీకు ఆ కెపాసిటీ ఉంది. దానికి అనుగుణంగానే మీరందరూ కూడా ఆ యొక్క ప్రెస్ మీట్ని జరపాలి. దానికి అనుగుణంగా మీరు వార్తలు పంపించాలి. అవసరం ఉన్న వార్తలే మీరు పంపాలి, కానీ అనవసరమైనటువంటి వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత ప్రయోజనాలు ఇవన్నీ కూడా పక్కన పెడితే బాగుంటుంది. మనం అందరం కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను పెంచాలే కానీ దిగదార్చకూడదు. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద దేవస్థానం మన తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ దేవస్థానాన్ని మనం అందరం, ప్రతి ఒక్క జర్నలిస్ట్ అయితే, వేరే వాళ్ళు అయితే, ఎవరైనా రాజకీయ నాయకులు అయితే అందరూ కలిసి మన ఈ దేవస్థానాన్ని మనం కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ఒకళ్ళ వల్లనో ఇద్దరు వల్లనో అయ్యే పని కాదు.
కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు ఏ విధంగా తిరుమల గురించి మాట్లాడుతున్నారు, చేస్తున్నారు, తిరుమల యొక్క ప్రతిష్టను పెంచేదానికి చేస్తున్నారా, దిగదార్చేదానికి చేస్తున్నారా అనేది మీరు నాకన్నా ఎక్కువ మీరు గ్రహిస్తారు. దానికి అనుగుణంగా వార్తలు ప్రచురించండి, ఉన్నది ఉన్నట్టుగా రాయండి, నిర్భయంగా రాయండి అని చెప్పేసి నా యొక్క మనవి. ఇంకేదైనా మీకు జర్నలిస్ట్కి ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఏమున్నా నా దగ్గరికి నా డోర్స్ ఆల్వేస్ ఓపెన్. ఎవరైనా రావచ్చు, ఏదైనా అడగచ్చు. వాళ్ళ యొక్క గ్రీవెన్స్ ఏదైతే ఉంటాయో నా సాయశక్తులని నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనకు మంచి ఎమ్మెల్యే కానీ, తోడా చైర్మన్, మా బోర్డు మెంబర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ సహకారం తీసుకొని మనం ముందుకెళ్దాం. మీరందరూ కూడా ఉన్నది ఉన్నట్టుగా నిర్భయంగా వార్తలు రాయాలని, ఫేక్ వార్తలు ప్రచురించకూడదని చెప్పేసి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీడియా లేకుండా ఏ రాజకీయ నాయకుడు ఎదుగుదల సాధ్యం కాదు. నేను విద్యార్థి దశ నుంచి నా ఎదుగుదలలో నన్ను భుజం తట్టి నన్ను ప్రోత్సహిస్తున్న ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరన్నిట్టు తిరుపతి మీడియాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది రాష్ట్రంలోనే. చాలామంది చంద్రబాబు నాయుడు గారితో కానీ, రాజశేఖర్ రెడ్డి గారితో కానీ ఈ రాష్ట్రంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించిన ఏ ముఖ్యమంత్రితో అయినా, మరి చెన్నారెడ్డి గారి కాడి నుంచి ఇప్పుడు వరకు లోకేష్ గారి వరకు ఎవరినైనా వాళ్ళతో అవినాభావ సంబంధాలతో పాటు వ్యక్తిగత సంబంధాలున్న ఏకైక మీడియా ప్రతినిధులు తిరుపతిలో ఉన్నారు. చాలా సీనియర్స్ ఉన్నారు. ఈ మీడియా దినదినాలు ఎందుకంటే చాలా ఎక్కడ ఉన్నా కూడా తిరుపతిలో మీరు చేస్తున్న కృషి కానీ ఒక పద్ధతి ప్రకారం క్రమశిక్షణగా, ముందుగా ప్రెస్ క్లబ్ అసోసియేషన్ కానీ ఎంత క్రమశిక్షణగా, ఎంత పద్ధతి ప్రకారంగా మీడియా మొదటి నుంచి అన్ని రంగాల్లో తప్పు చేస్తే తప్పు అని చెప్పారు, ఒప్పు చేస్తే ఒప్పు అని చెప్పారు, మమ్మల్ని సరిదిద్దారు. ఎప్పటికప్పుడు ముటికాయలు వేస్తున్నారు, సరిదిద్దుతూనే ఉన్నారు. మీ పాత్ర మీరు పోషిస్తున్నారు. ఇంకా మీరు మంచి బిల్డింగ్ కట్టుకోవాలి. దానికి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ పెద్ద ఆయన బిఆర్ నాయుడు గారు ఉన్నారు, ఆయన కూడా సారు మనందరికీ, ఎందుకంటే మీడియా ప్రతినిధిగా ఇక్కడికి రావడం, ఇంకా టీటీడీ చైర్మన్ అవడం ఇంకా అదృష్టంగా మరింత అభివృద్ధి చెందుతుందని కూడా కోరుకుంటూ జై జన్మభూమి. ఏదైతే క్రీడాకారులకు స్పోర్ట్స్ అనేది ఖచ్చితంగా దానికి కావాల్సిన ఏదైతే ఉందో అందరి సహకారంతో, ఇక పెద్ద ఆయన బిఆర్ నాయుడు గారు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యే గారు కానీ, అదేవిధంగా తుడా చైర్మన్ గారు వాళ్ళ సహకారం కూడా తీసుకొని స్పోర్ట్స్ అథారిటీ పూర్తి స్థాయిలో, స్పోర్ట్స్ అథారిటీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా శాప్ చైర్మన్గా రవినాయుడుగా మీకు ఈ నిర్వహణకు పూర్తి స్థాయిలో ఏదైతే డేట్ షెడ్యూల్ అనౌన్స్ చేస్తానో ఆ ప్రక్రియ నుంచి ఏదైతే అంతకుముందే కొంచెం చెప్పారో ఏ విధంగా చేయాలి, ఏ విధంగా దానికి పూర్తిగా దానికి చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటూ కార్యక్రమంలో నన్ను ఇన్వైట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అందులో ఈరోజు తిరుపతికి ఈ ఓపెనింగ్లో అదృష్టం ఏంటంటే ఒక TV5 MD ద్వారా ప్రెస్ క్లబ్ ఓపెన్ అవ్వటం, ఇంకా కూడా చైర్మన్ అనేది పక్కన పెట్టడం, ఒక మీడియా సంస్థ చైర్మన్ ద్వారానే ఒక ప్రెస్ క్లబ్ ఓపెన్ చేయడం అనేది మొట్టమొదటిసారిగా తిరుపతి జరుగుతుంది. ఇప్పుడు ఒక కార్పొరేట్ స్టైల్లో తిరుపతి ప్రెస్ క్లబ్ని డిజైన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇంతకుముందు ఉన్న విధంగా ఎక్కడైనా వస్తే కొంచెం కంజెస్టెడ్గా ఉండేది, అలా కాకుండా ఇప్పుడున్నటువంటి ప్రెస్ క్లబ్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా బాగా కష్టపడి గతంలో కన్నా కూడా ముందుగా మెరుగ్గా పనిచేస్తూ ప్రజల్లో చైతన్యం చేస్తూ ఎప్పటికప్పుడు ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఈరోజు చూసినట్టయితే ప్రపంచం మొత్తం తిరుపతికి వస్తూ ఉంది. అందరినీ కూడా రాత్రి పగులు నిద్ర లేకుండా ఇంట్లో మీ ఫ్యామిలీస్ని కూడా పక్కన పెట్టేసి పబ్లిక్కి మీరు చేసే సర్వీస్ని చూపించాలా, పబ్లిక్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని మనం బయట తీసుకురావాలన్న ఒక సంకల్పంతో ఈరోజు పలమనేరు అంటారు, కుప్పం అంటారు, చిత్తూరు అంటారు, తిరుపతి అంటారు, రాత్రి పగులు లేకుండా తిరిగి ఈరోజు ప్రజలకి, యువతకి, మహిళలకి అందరికి కూడా ఒక అవేర్నెస్ తీసుకొని సొసైటీలో ఏం జరుగుతుందనే దానికి మీరందరితో బయటికి తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నాకు మొదటి నుంచి కూడా మీడియా మిత్రులందరూ కూడా ఒక అన్నదమ్ముల్లాగా నేను వాళ్ళతో పాటు జర్నీ చేస్తూనే ఉన్నాను. ఎప్పటికీ అట్లే ఉంటాను. మీడియా మిత్రులకు ఎప్పుడు నా వంతు సహాయం ఏ టైం అయినా ఏం కావాలన్నా కూడా గతంలో చేసేవాడిని. ఎప్పుడు కూడా మరొకసారి కూడా చెప్తున్నాను, ఎప్పుడు నా అవసరం ఉన్నా కూడా ప్రెస్ క్లబ్కి ఎప్పుడు నా వంతు సహాయంగా నేను మీకు చేస్తాను. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని మంచిగా ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో తీసుకుని వచ్చే విధంగా మీరందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా సహకరించి అందించాలనేసి, యువత పట్ల
మంచి డెవలప్ అయ్యేదానికి వాళ్ళు రాంగ్ రూట్లో పోకుండా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా, కొన్ని అవేర్నెస్ ఆర్టికల్స్ కూడా రాస్తే ఇంకా మంచిగా వాళ్ళని కూడా డెవలప్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. ఒక మంచి ఇప్పటికే ప్రెస్ క్లబ్ ఉంది మనకు, ఇంకా దాన్ని ఆధునీకరించి మోడర్నైజ్ చేసి ఈరోజు ఒక హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఏ విధంగా ప్రెస్ క్లబ్ ఉంటుందో ఆ విధంగా ఈరోజు మన తిరుపతిలో కూడా ప్రెస్ క్లబ్ రావడం చాలా సంతోషం. మిత్రులారా, కలంకున్న బలం బుల్లెట్కి లేదు. ఎన్నో మంచి మంచి పనులు మన మీడియా ద్వారా ఈ సమాజంలో మార్పు రావడం జరిగింది. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకి, ప్రజల ఇష్టాలు కష్టాలు ప్రభుత్వాలకి తెలియజేసే వారదే మీడియా. ఒక మంచి పాత్ర పోషిస్తున్నటువంటి మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అండగా నీడగా తోడుగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ ఈ మంచి అవకాశం కల్పించిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. అదేవిధంగా ప్రెసిడెంట్ మురళీ గారికి, ఈ యొక్క ప్రెస్ క్లబ్ ఆధునీకరణకు ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బిఆర్ నాయుడు గారికి, అదేవిధంగా చుడా చైర్మన్ సోదరులు దివాకర్ గారికి, మన ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ గారికి, అదేవిధంగా షాప్ చైర్మన్ రవినాయుడు గారు, తిరుపతి తిరుమల దేవస్థానం బోర్డు మెంబర్ సోదరులు భానుప్రకాష్ గారికి, ఈ కార్యక్రమానికి చేసిన ప్రెస్ మీడియా ప్రింట్ ప్రతినిధులందరికీ, కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం. ఈ నగరములో తిరుమలలో రోజు 1,00,000 మంది దేశ విదేశాల నుంచి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనాలకు రావడం పోవడం జరుగుతూ ఉంది. తిరుపతి రాష్ట్రంలోనే 3వ స్థానంలో అగ్రగంగా పోటీ పడుతూ ఉంది. మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వాసి, తిరుపతిని అభివృద్ధి పథంలో నడపాలని ఒక పక్క ముఖ్యమంత్రి గారు, ఇంకో పక్క ఉప ముఖ్యమంత్రి గారు, ఇంకో పక్క యువ నాయకులు లోకేష్ గారు తిరుపతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ముందున్నారు. దాంట్లో ప్రధాన పాత్ర పోషించే పత్రిక మీడియా సోదరులది. ఇటులో ప్రజల వైఫల్యాలను, రాజకీయ నాయకుల వైఫల్యాలను, ప్రభుత్వ వైఫల్యాలను వెలికి తీసుకొని రాష్ట్రంలో జరుగుతున్నది, దేశంలో జరుగుతున్నది, తిరుపతిలో జరుగుతున్నది అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మీడియా ద్వారా, పత్రికల ద్వారా ప్రజలకు చేరవేసి నిర్భయంగా తప్పుల్ని బయట చూపి తప్పుల్ని కరెక్ట్ చేసుకునే విధంగా అవేర్నెస్ ఇచ్చే చరిత్ర మీకు ప్రెస్ క్లబ్లో ఉంది. ఖచ్చితంగా కూడా ప్రెస్ క్లబ్ అనేది తిరుపతిది ఒక పేరుంది. ఆ పేరుని మీడియా మిత్రులు, పత్రికా సోదరులు అందరూ కూడా గట్టిగా నిలబెట్టుకోవాలనేసి కూడా, ఇంకా ముందుకు పోవాలనేసి కూడా తెలియజేసుకుంటూ, ఈ ప్రెస్ క్లబ్ గత సంవత్సరం ముందు వచ్చాం. ఇక్కడికి వస్తే ఒక 20 మంది 30 మంది కూడా కూర్చోడానికి ప్లేస్ లేకుండా ఉంది. స్టేజ్ పైన కూడా కూర్చోవాలంటే ఇరుగ్గా ఉన్నది. ఇప్పుడు చాలా సుందరంగా, చాలా చక్కగా ఆధునీకరణ చేశారు. చాలా సంతోషంగా ఉంది. పత్రికా సోదరులకు ఇందాక కలెక్టర్ గారు కూడా చెప్పారు, మీకు హౌస్ సైట్స్ కూడా ఇది నిరంతర ప్రక్రియ. కొంతమంది కొత్తగా వస్తుంటారు, వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి. ఎవరికైనా అవసరాలు ఉంటే మా దృష్టి కూడా చేస్తే ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళి, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళి ఖచ్చితంగా కూడా ఇంటి స్థానాలు ఇచ్చడానికి మా వంతు కృషి చేస్తామనేసి కూడా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా తిరుపతి ప్రెస్ క్లబ్కు ప్రత్యేకతను చాటి దేశంలో చాటి చెప్పాలని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కాణిపాక క్షేత్రంలో బలిజ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబోయే నిత్యాన్నదానం కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించాలని
తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. గురువారం కాణిపాకం క్షేత్రంలోని శ్రీకృష్ణ దేవరాయ నిత్యాన్నదాన ట్రస్ట్ పేరుతో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని, అలాంటి కార్యక్రమాన్ని బలిజ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమం అంచెలంచెలుగా విస్తృతం కావాలని కోరారు. ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి ముందుకు వచ్చిన పూల ప్రభాకర్ బృందంకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాశ్వత భవనం నిర్మాణానికి తన వంతు ₹1,00,000 విరాళంగా ప్రకటించారు. ఇంకా దాతల ముందుకు వచ్చి ఇంత పెద్ద బృహత్కరమైన కార్యక్రమానికి చేయూతనివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, కిరణ్ రాయల్, జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. శ్రీకృష్ణదేవరాయ నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి సన్నిధిలో బలిజ కులస్తులు అందరూ కూడా చేరి శ్రీకృష్ణదేవరాయ అన్నదాన ట్రస్ట్ నామకరణం చేసి ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన చిత్తూరు పార్లమెంటు సభ్యులు ఎంపీ గారు రావడం జరిగింది. అలాగే పూతలపట్టు శాసనసభ్యులు సోదరులు మురళీ గారు కూడా వస్తున్నారు. వేరే కార్యక్రమంలో తిరుపతిలో పూర్తయి కాన్సెప్ట్లో వస్తున్నారు. ఖచ్చితంగా అందరి సహకారంతో లోకల్ ఎమ్మెల్యే మురళీ గారి సహకారంతో, ఎంపీ గారి సహకారంతో బలిజ కులస్తులు అందరూ కూడా ఐక్యంగా ఎన్డీఏ కూటమిలో భాగస్వాములై అందరూ కూడా పనిచేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి బలంగా ఉంది. నిన్న కూడా సూపర్ 6 పథకం సూపర్ హిట్ అయ్యి అనంతపూర్లో విజయడంగా మోగించింది. అదే భాగంగానే కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి బలపడుతుంది. ఎన్డీఏ కూటమి అందరూ కూడా ఐక్యతతో కలిసి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ కాణిపాకంలో శ్రీకృష్ణదేవరాయ నిత్యాన్నదాన కార్యక్రమం బలిజ సోదరులందరూ కూడా కలిసి వారికి తోచిన విధంగా సహాయాలు అందించి ప్రతిరోజు నిత్య అన్నదానం కాణిపాక వినాయక స్వామి భక్తులకు పెట్టే విధంగా ఆలోచన కార్యక్రమం చేయడం చాలా సంతోషమని తెలియజేస్తున్నాను. భారత ప్రభుత్వం పెన్షనర్ల నియమ నిబంధనలను మారుస్తూ చేసిన బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ అధ్యక్షులు డాక్టర్ శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. రేణిగుంట రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆల్ ఇండియా రైల్వే రిటైర్డ్ మెన్స్ నిర్వహించిన అవగాహన సదస్సులో ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ అధ్యక్షులు డాక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రభుత్వం పెన్షనర్ల నియమ నిబంధనలను మారుస్తూ మార్పు చేసి బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని, దానికోసం పోరాటం ఉధృతం చేస్తామని ఆయన తెలిపారు. పెన్షనర్ల ఆరోగ్యం గురించి ఉన్నతాధికారులతో చర్చించి పలు కొత్త ఆదేశాలు ఇప్పించడానికి కృషి చేయడం జరిగిందని తెలిపారు. 8వ పే కమిషన్ను ఇంతవరకు అపాయింట్ లేదని, ఏఐఆర్ఆర్ఎఫ్ పెన్షనర్లకు ఉన్న పలు సమస్యలు సంబంధిత అధికారులతో ప్రతిరోజు చర్చిస్తూ పెన్షన్లకు సహాయపడుతూ ఉన్నామని తెలిపారు. అనంతరం డిజిటల్ టెక్నాలజీ అధికారి శామ్ డిజిటల్ లిటరసీ ప్రోగ్రాం ద్వారా సైబర్ నేరాలను గుర్తించి వివరించి తెలుసుకోవాలని జాగ్రత్తలు మీద ఆయన అవగాహన కల్పించారు. అనంతరం డిజిటల్ టెక్నికల్ అధికారి శామ్ డిజిటల్ లిటరసీ ప్రోగ్రాం ద్వారా సైబర్ నేరాలను గుర్తించి వివరించి తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ఆయన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట పెన్షనర్ అసోసియేషన్ బ్రాంచ్ చైర్మన్ ఆసన్ సాహెబ్, బ్రాంచ్ సెక్రటరీ జయంత్ కుమార్, రవీంద్రబాబు, షణ్ముగం తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్ పెన్షన్ మినిస్ట్రీలో ఏకైక గుర్తింపు పొందిన రైల్వే సంస్థగా 65 సంవత్సరాలుగా రైల్వే పెన్షనర్స్కి సేవలు అందిస్తుంది. ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్ 60వ జనరల్ బాడీ మీటింగ్ చెన్నైలో 17, 18వ తారీఖు జరగబోతుంది. ఈరోజు రేణిగుంటలో మేము ఒక డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్ అని పెట్టడం జరిగింది. రేణిగుంట పెన్షనర్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్ అనుబంధ సంస్థలో ఒక డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్ ఒక కార్యక్రమం ఈరోజు చేపట్టాము. 17వ తారీఖు కూడా నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజిటలైజేషన్ అనే కార్యక్రమం 17వ తారీఖు చెన్నైలో కూడా పెరంబూర్లో జరగబోతుంది. దీనికి పెద్ద సంఖ్యలో
ఇక్కడి నుంచి రేణిగుంట నుంచి కూడా రావాలని చెప్పేసి ఈరోజు విజ్ఞప్తి చేశాము. అట్లాగే అక్కడ 32 తీర్మానాలు కూడా ప్రవేశపెట్టబోతున్నాము. దాంట్లో ముఖ్యంగా మాకు పే కమిషన్లో చైర్మన్ అపాయింట్ చేయాలని, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇవ్వాలని, అట్లాగే వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ బిల్లుని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అక్టోబర్ 10వ తారీఖు జంతర్ మంతర్ దగ్గర వేలాది పెన్షనర్స్తో ధారణా కార్యక్రమం చేయాలని కూడా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్ అసోసియేషన్, ఫోరం ఫర్ పెన్షనర్ అసోసియేషన్ పిలుపు మేరకి ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్ కూడా ప్రతి ఒక్క బ్రాంచ్లో రేణిగుంట బ్రాంచ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి ఈరోజు ఈనాటి కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. రాజంపేట పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి జన్మదినం సందర్భంగా గురువారం చిత్తూరు నగరంలోని పలు డివిజన్లో కేక్ను కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. తొలుత సంతపేట కరుమారియమ్మ దేవస్థానంలో చిత్తూరు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి 1001 కొబ్బరికాయలు కొట్టి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇందులో భాగంగా వైసీపీ మొదలియార్ జ్ఞాన జగదీష్ ఆధ్వర్యంలో సంతపేట రాగిమాను వద్ద భారీ కేక్ను కట్ చేసి తన కార్యాలయం వద్ద అపోలో వైద్యశాల సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాలలో పెద్దిరెడ్డి కుటుంబం తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుందని తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ నగర అధ్యక్షుడు చంద్రశేఖర్, కార్పొరేటర్లు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మా రాష్ట్ర యువ నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా చిత్తూరు పట్టణంలో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా పేదలకు ఉచిత వైద్యం, అన్నదాన కార్యక్రమం, అనేక జాగాలో కేకులు కట్ చేసి మనసులో బాధ ఉన్న సంబరాలు చేసుకోవడం జరిగింది. మనసులో బాధ ఎందుకంటే మనం చూస్తున్నాం 15 మాసాలుగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో నడవడం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా దాదాపు 50 రోజులుగా ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి జైలు పాలు చేసి అనేక రకమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆయన కానీ వాళ్ళ నాన్నగారు అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కానీ వాళ్ళ క్యారెక్టర్ అసాస్ చేసి మీడియాలో రాయడం, అసత్య ప్రచారం చేయడం, ఇటువంటి అనేక విధంగా ఇబ్బందులు పెడుతున్నారు. మేము ఒకటే చెబుతున్నాం, కడిగిన ముత్యంలాగా, నిజాయితీకి నిలువుట అద్దంలాగా తొందరలోనే ఆయన మళ్ళీ బయటకు వచ్చి ప్రజలకు అందుబాటులోకి వచ్చి ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక విస్తృత సేవా కార్యక్రమాలు చేసి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయబావుట ఎగరేయడానికి ఆయన ఛాయశక్తులా కృషి చేసి మా అందరికీ ఆదర్శప్రాయులుగా నిలుస్తారని ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మా ఎంపీ మిథున్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మా చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంసీ విజయానందరెడ్డి గారి ఆదేశాల మేరకు స్థానిక సంతపేటలోని కరిమారమ్మ గుడి దగ్గర మార్నింగ్ ఎంపీ మిథున్ రెడ్డి గారికి ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా చేయడం జరిగింది. దాని తర్వాత 1116 టెంకాయలు కూడా అమ్మవారికి కొట్టడం కూడా జరిగింది. మళ్ళీ దాని తర్వాత స్థానిక సంతపేట కోడల్లో విజయానందరెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ అక్కడ భారీ కేక్ కటింగ్ కూడా చేయడం కూడా జరిగింది. దాని తర్వాత అపోలో మెడికల్ వాళ్ళ ఆధ్వర్యంలో సుమారు ఒక 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా రావడం జరిగింది. పేదలకందరికి కూడా ఉచితంగా వైద్యము ఇవన్నీ కూడా నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది. మా మిథున్ రెడ్డి గారు దాదాపు ఇప్పటికీ 3 సార్లు ఎంపీగా కూడా గెలిచారు. ఆయన గెలిచిన ప్రతిసారి కూడా ఫస్ట్ టైం ఆయన వచ్చేసరికి పురంధేశ్వరి గారి మీద భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత డీకే సత్యప్రభ గారి మీద కూడా భారీ మెజార్టీతో గెలవడం కూడా జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు వచ్చేసరికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీద కూడా ఎన్ని కుట్రలు పడినా కూడా మళ్ళీ కూడా మా మిథున్ రెడ్డి గారు గెలిచారనేసి కూడా సభాముఖంగా కూడా తెలియజేసుకుంటున్నాము. మిథున్ రెడ్డి గారు చేసిన ఎన్నో సేవా కార్యక్రమంలో ఇన్స్పైర్ అయ్యి మేము యూత్ అంతా కూడా ఆయన వెంట నడవాలని చెప్పేసి ఆయన ఒక స్ఫూర్తిని తీసుకునేసి మిథున్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా అండదండగా ఉంటామనేసి కూడా తెలియజేసుకుంటున్నాం. జై మిథున్ రెడ్డి గారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సంకటహర చతుర్దశి హోమాది పూజలను ఆలయ వేద పండితులు మంత్రోచ్చరణ మధ్య
శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు గణపతి హోమాన్ని తిలకించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సంకటహర చతుర్దశిని పురస్కరించుకొని గణపతి హోమం చేపట్టారు. భక్తుల కోసం గణపతి హోమం సేవగా సంకటహర చతుర్దశి నాడు నిర్వహించే సంకటహర చతుర్దశిని పురస్కరించుకొని ఆలయంలోని అంజి వినాయకుని వద్ద ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి శాస్త్రయుక్తంగా పూజలను నిర్వహించారు. గణపతి హోమాన్ని వేదోక్తంగా నిర్వహించి పూర్ణాహృతి నిర్వహించారు. అనంతరం మూల విరాట్కు విశేష అభిషేకాలు నిర్వహించి విశిష్ట అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహృతులు సమర్పించారు. ఈ హోమాది కార్యక్రమం నందు అధిక మంది భక్తులు గణపతి హోమం చేయించుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వారి ఖాతాకు మద్దతు ధరను జమ చేయడం జరుగుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచిందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు కేజీ తోతాపురికి ₹4 చొప్పున 160 కోట్ల రూపాయలు పైగా ఈ నెల 20 నుండి 25వ తేదీలోపు దాదాపు 37,000 మంది రైతులకు ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని మామిడి సీజన్లో సుమారు 37,000 మంది రైతుల నుండి గుజ్జు పరిశ్రమ యాజమాన్యులు మరియు ర్యాంపుల ద్వారా దాదాపు 4.10 మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడికాయలు కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. చివరి కేజీ వరకు కూడా కొనుగోలు చేయడం జరిగిందని, పరిశ్రమల్లో ర్యాంపుల వద్ద కేజీ ₹8 అందించడం జరిగిందని, ప్రభుత్వం సబ్సిడీ క్రింద ₹4 అందించడం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు సెప్టెంబర్ 20 నుండి 25 తేదీలలోపు రైతుల ఖాతాలకు డీపీటీ మద్దతు సుమారు 160 కోట్ల సబ్సిడీని జమ చేయడం జరుగుతుందని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, తప్పనిసరిగా వారి ఖాతాకే జమ చేయడం జరుగుతుందని తెలిపారు. మీకు మ్యాంగో పరిస్థితి చాలామంది రైతులు గత ఒక 2 నెలల ముందు మ్యాంగో స్టాక్ వివిధ కంపెనీస్ మరియు ర్యాంప్ స్థాయి అక్కడ ట్రేడర్స్ ఉన్నారు, అక్కడ అమ్మడం జరిగింది. అండ్ మన లాస్ట్ 2 monthsలోనే డీటెయిల్డ్గా కూడా వెరిఫికేషన్ చేసి ఆ ఎక్సర్సైజ్ పూర్తి చేసాము. సో మామూలుగా ఒక 37,000 రైతులు ద్వారా జిల్లాలో సుమారుగా ఒక 4,10,000 వరకు మ్యాంగో అమ్మడం జరిగింది. ఇది మల్టిప్లై చేస్తే ఒక 160 కోట్ల పైన సబ్సిడీ మన ప్రభుత్వంకి ఈరోజు రికమెండ్ చేసి పంపిస్తున్నాము. షాకు వచ్చే వారంలోనే ఈ మ్యాంగో సంబంధించి ఏమేమి సబ్సిడీ ఉంది ఇది అందరు రైతులకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే పడుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ సూచన మీకు ఇస్తున్నాము. పల్ప్ యూనిట్ మరియు ర్యాంప్ చూస్తే పల్ప్ ఫ్యాక్టరీస్లో సుమారుగా ఒక 2,30,000 వరకు మ్యాంగో వచ్చింది. అండ్ ర్యాంప్స్ అండ్ మండీస్లో కూడా చూస్తే సుమారుగా ఒక 1,70,000 మెట్రిక్ టన్ 4 లక్షల పైన ఈ క్వాంటిటీ కొనడం జరిగింది. 137,000 మంది రైతులు అమ్మారు. 87,000 ట్రాన్సాక్షన్స్ కూడా జరిగినాయి. సో 87,000 టైం ఇది రికార్డ్ చేయడం జరిగింది. సో నేను అందరికీ బికాజ్ చాలామంది మ్యాంగో రైతులు అడుగుతున్నారు ఎప్పుడు ఆ సబ్సిడీ వస్తుంది. సో ఈ సబ్సిడీ వచ్చే వారం 20 నుంచి 25 ఎప్పుడైనా లోపల వాళ్ళ అకౌంట్లో పడుతుంది, ఈ నెలలో పడుతుంది. మీకు ఈరోజు ఈ సభ ద్వారా సూచన ఇస్తున్నాము. రెండోది, మామూలుగా మీరు చూస్తే ఒక 37,000 మంది రైతులు ఒక 4 లక్షల మెట్రిక్ టన్. మామూలుగా చూస్తే ఒక్కొక్క రైతులు ఎవరేజ్ చూస్తే 9 టన్ నుంచి 10 టన్ వస్తుంది. సో ఆల్మోస్ట్ ఒక్కొక్క రైతులకి ఆన్ అండ్ యావరేజ్ 40,000 వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం సౌత్ ఇండియాలో ఆంధ్ర గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ ఏం అప్పర్ లిమిట్ పెట్టకుండా, ఏం రెస్ట్రిక్షన్ పెట్టకుండా, ఏం ఏరియా రెస్ట్రిక్షన్ పెట్టకుండా మీరు ఎన్నిసార్లు మీకు ఎంత క్రాప్ ఉంటే కూడా మీరు ఇవ్వచ్చు. సో అది సేమ్ కమిట్మెంట్తో ఈ మ్యాంగో సబ్సిడీ రికమెండ్ చేయడం జరిగింది. సో ఇది అందరికీ బేసిక్లీ వాళ్ళు ఎంత ఇచ్చారు ఆ టనేజ్ పరంగానే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒకటి కూడా నేను సూచన ఇస్తున్నాను. చాలామంది రైతుల గతంలో అడిగారు
మీరు ఏమైనా లిమిట్ పెట్టుకున్నారా, ఒక హెక్టేర్ లిమిట్ పెట్టుకున్నారా, ఒక లిమిట్ అనేది లిమిట్ పెట్టుకున్నారు. అటువంటి లిమిట్స్ ఏం పెట్టట్లేదు. మీరు ఎంత ఇచ్చారో అదే వరంగా మీకు ఈ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ సూచన. తర్వాత నేను రైతులు కూడా ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను. గత సంవత్సరం నుంచి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత సుమారుగా 20 కోట్ల రూపాయలు మనం హార్టికల్చర్లో ఈ మైక్రో ఇరిగేషన్ కాకుండా ఖర్చు చేశాం. ఈ 20 కోట్ల రూపాయలు చూస్తే 10 కోట్ల రూపాయలు మ్యాంగో మీద ఖర్చు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 2.5 crore to 3 crore ఫస్ట్ టైం బ్యాగ్స్ ఇచ్చాం, కవర్స్ ఇచ్చాం, మ్యాంగో కవర్స్. రెండవది ఒక 2.5 to 3 crore వరకు రీజనరేషన్, సో దట్ వాళ్ళు కొత్త ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, ఖర్చు చేయడం జరిగింది. ఒక 3 crore వరకు పండాల్స్ కలెక్షన్ సెంటర్ వరకు కూడా ఖర్చు చేయడం జరిగింది. అండ్ ఇంకా 2 కోట్లు బేసిక్లీ ట్రైనింగ్స్ ప్లస్ ఇది ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్సిడీస్ మీద కూడా ఖర్చు చేయడం జరిగింది. సుమారు ఒక 10 crore వరకు మనము మ్యాంగో సెక్టర్ మీద ఖర్చు చేస్తున్నాము. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. బికాజ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి మ్యాంగో సెక్టర్ బాగా జరగాలి, మ్యాంగో సెక్టర్ ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు బేసిక్లీ నేను సూచన ఇస్తున్నాను. మైక్రో ఇరిగేషన్ కలిపితే మైక్రో ఇరిగేషన్లో సుమారుగా 10,500 హెక్టేర్స్ వరకు మైక్రో ఇరిగేషన్ చేయడం జరిగింది. రైతులు వాళ్ళు డబ్బు కట్టారు. ఆల్మోస్ట్ 100 crore పైన ఇన్వెస్ట్మెంట్ కూడా హార్టికల్చర్ సెక్టర్స్కి పూర్తిగా చూస్తే హార్టికల్చర్ సెక్టర్కి సాయం జరిగింది. నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు తీసుకున్నాను, ఒక కొంతమంది ఒక మ్యాంగో వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. వాళ్ళు రైతులు చెప్తున్నారు దట్ మనం రైతులు ఉన్నాము. కానీ నేను ఒకటే రిక్వెస్ట్ ఏం చేస్తున్నాను, మీ దగ్గర ఎవరైనా వస్తే, ఒక పొలిటికల్ పార్టీ మీ దగ్గరికి రావచ్చు, రైతుల దగ్గర ఒక ప్రైవేట్ గ్రూప్ మీ దగ్గరికి రావచ్చు, వాళ్ళు మీకు ఏమైనా చెప్తే మీరే ఆలోచన చేయాలి. ఓకే, ఈరోజు ఒక ప్రైవేట్ గ్రూప్ మీకు వచ్చి మీకు చెప్తారు మీరు ఇది చేసేసేయండి, మీరు ఆ చేసేసేయండి, మీకు ఈ చేస్తే మీకు బాగుంటుంది. యాజ్ ఏ ఫార్మర్, యాజ్ ఏ రైతులు, యాజ్ ఏ రెస్పాన్సిబుల్ స్టేక్ హోల్డర్ మీరే ఆలోచన చేయండి దాట్ మనం ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎట్లా చేయగలం. ఇది చిత్తూరు సిచ్యువేషన్ కాదు, కంట్రీ వైజ్ సిచ్యువేషన్, ఇది ఒక మార్కెట్ సిచ్యువేషన్. సో ఎంత పాసిబిలిటీ ఉంటే ప్రభుత్వం ద్వారా, అడ్మినిస్ట్రేషన్ ద్వారా మనం ఆ రోజు పాసిబిలిటీ, ఆ రోజు సిచ్యువేషన్స్ బట్టి మనం పని చేయగలిగాము. సో ఇది ఒక్కటి నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నాను, మీరు పొలిటికల్ పార్టీస్ ఆర్ ఒక పర్టికులర్ గ్రూప్ మీకు ఏమైనా చెప్తే మీరు అసలు అది చేయకూడదు. ఎందుకంటే రేపు మ్యాంగో ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వాలి. రేపు ఇక్కడ నుంచి మ్యాంగో ఇండస్ట్రీ బయటికి వెళ్ళకూడదు. మన షుగర్ కేన్లో చూసాము. ఈరోజు షుగర్ కేన్లో చూస్తే మొత్తం చిత్తూరు జిల్లాలో ఒకటి ఫ్యాక్టరీ. ఎందుకు ఫ్యాక్టరీస్ క్లోజ్ అయింది? ఆ ఫ్యాక్టరీస్ క్లోజ్ అయినప్పుడు ఎవరు సఫర్ అవుతున్నారు? వాళ్ళు రైతులు సఫర్ అవుతున్నారు. సో దయచేసి ఎవరు బేసిక్లీ ఫార్మర్స్ గురించి మాట్లాడతారు, వాళ్ళు ఇండస్ట్రీ గురించి కూడా మాట్లాడాలి. బికాజ్ ఇండస్ట్రీ కూడా సర్వైవ్ అవ్వాలి. సో ఈ సభ ద్వారా నేను ఇది ఒకటి సూచన ఇస్తున్నాను. నేను ప్రతి ఇండస్ట్రీకి ఒక లెటర్ కూడా రాశాను. ఆ రోజు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ద్వారా 8 రూపాయలు చెప్పడం జరిగింది. 8 రూపాయలు టీచ్ చేయండి. వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఆలోచన బట్టి అక్కడ మొత్తం మార్కెట్ సిచ్యువేషన్ సపోర్ట్ చేస్తే, ఎక్స్పోర్టర్ సపోర్ట్ చేస్తే, ఆర్డర్ సంబంధించి సపోర్ట్ ఉంటే వాళ్ళు పే చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో దయచేసి ఈరోజు నేను ఈ సభ ద్వారా కూడా చెప్తున్నాను, ఏమైనా మ్యాంగో సంబంధించి ఇక్కడ వెల్ఫేర్ అసోసియేషన్ లేదు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా, డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ద్వారా ఆఫీసర్ ద్వారా, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా బేసిక్లీ ఒక్కటి కరెక్ట్ ఆర్గనైజేషన్ మ్యాంగో ఫార్మర్స్కి రికగ్నిషన్ లేదు. ఎవరో కొంతమంది బేసిక్లీ కలిపి పెడుతున్నారు. వాళ్ళకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్తో, డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్తో, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధమే లేదు. వాళ్ళు బేసిక్లీ ఒక ఆబ్జెక్టివ్తో ఒక సొసైటీ పెడుతున్నారు. వాళ్ళ ఇష్టం వాళ్ళు పెట్టుకోవచ్చు. సో నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది ప్రైమరీ సెక్టర్ బాగా జరగాలి, ప్రైమరీ సెక్టర్ బాగా ఉండాలి, రైతులకి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ పోవాలి, ఏమేమి మనం చేస్తున్నామో ఇది కూడా రైతులకి బేసిక్గా నాలెడ్జ్ ఉండాలి. సో
సంబంధించి ఈరోజు ఈ మ్యాంగో సంబంధించి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. సో త్వరలోనే గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఈ నెలలో వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. కొన్ని గ్రీవెన్సెస్ ఉంటే కూడా సపోజ్ నాకు తక్కువ పడుతుంది ఆర్ సపోజ్ నా పేరు రాలేదటువంటి కొన్ని గ్రీవెన్స్ కూడా ఉండొచ్చు. ఆ గ్రీవెన్సెస్ కూడా వెంటనే ఆర్ఎస్పీ స్టాఫ్ ద్వారా ఆర్పీ స్టాఫ్ ద్వారా తీసుకొని కూడా రిజాల్వ్ చేయడం జరుగుతుంది. సరుకు ఏమైనా సరుకు ఆ రోజు వచ్చింది, ఇది ప్రైవేట్ కంపెనీస్కి వాళ్ళు పేమెంట్స్ స్టార్ట్ చేశారు. కొంతమంది ఇండస్ట్రీస్ ఆల్రెడీ పే చేసేసారు, కొంతమంది ఇండస్ట్రీస్ పార్ట్గా పే చేశారు, కొంతమంది ఇండస్ట్రీస్ ఇప్పుడు ఈ నెల కింద వచ్చే నెల పే చేస్తున్నారు. వాళ్ళు ప్రోడక్ట్ సైకిల్ అంటే ఎప్పుడెప్పుడు వాళ్ళు ప్రోడక్ట్ అమ్మగలుగుతున్నారు ఇమ్మీడియట్గా వాళ్ళు రైతులకి పే చేస్తున్నారు. కొంతమంది దగ్గర డబ్బు ఉంది కానీ వాళ్ళు పూర్తిగా ఒక్కసారి మొత్తం రైతులకి పే చేస్తాం కూడా అటువంటి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇది సబ్సిడీ అంటే నేను ఏం చెప్పాను, 160 కోట్ల పైన సబ్సిడీ అంటే ఇది గవర్నమెంట్ సంబంధించి 4 రూపాయలు ఏం ప్రామిస్ చేయడం జరిగింది, అది పే చేయడం జరిగింది. అనంతపురంలో జరిగిన సూపర్ 6 సక్సెస్ సభను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శించడాన్ని ఖండిస్తూ గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో చంద్రగిరి పూతలపట్టు ఎమ్మెల్యేలు పులివర్తె నాని, కలిగిరి మురళీమోహన్ ఘాటుగా స్పందించారు. ఈరోజు హోదా లేదని బాధతో, గెలిపించలేదనే అక్కసుతో, అధికారం కోల్పోయామనే దుగ్ధతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే సభ్య సమాజం తలదించుకుంటోంది. మీరు ప్రజలలో ప్రజానాయకుడిగా ఉన్నారా లేకపోతే ముఠా నాయకుడిగా ఉన్నారా? ముఠా నాయకుడు మాట్లాడే మాటలు మీరు మాట్లాడుతున్నారు, రౌడీలు గూండాలు మాట్లాడే మాటలు మీరు మాట్లాడుతున్నారు. మీరు కాంట్రాక్టర్లను బెదిరించిన తీరు చూస్తే ఖచ్చితంగా వారి మీద కేసు నమోదు చేయాలి. ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వం విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లో టెండర్లలో పాల్గొనొద్దు, పాల్గొంటే అంతు చూస్తామని బెదిరించడం బహుశా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగదు. అంతెందుకు ఏ దేశంలో కూడా ఇంత పబ్లిక్గా బెదిరించడాన్ని ప్రజాస్వామ్యం కాదు, అధ్యక్ష పాలన ఉన్నా ఆఖరికి రాచరిక పాలన ఉన్నా కూడా సాగదు. ఎంత దుర్మార్గంగా మీరు మాట్లాడారు. మా వాళ్ళు రోడ్డు ఎక్కుతారు, అవసరమైతే అక్కడక్కడ నేను కూడా వచ్చి పాల్గొంటాను అన్నారు. దేనికోసం పాల్గొనాలి? అసలు పీపీపీ మోడల్లో కడుతున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచనకు సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి అవగాహన మీకుందా? మీ వాళ్ళు ఎక్కడ పోయి పాల్గొనాలి? మీరిచ్చిన మెడికల్ కాలేజీల సంబంధించినటువంటి పునాదులు కూడా లేవన్నటువంటి అక్కడ పోయి మాట్లాడతారా? మాట్లాడండి. ఆ బిల్డింగులు చూసంట అని ఆశ్చర్యపోతున్నారంట. బిల్డింగ్ ఉంటే కదా ఆశ్చర్యపోతుంది. మయసభ కట్టావా నువ్వేమన్నా? అదేమన్నా మయసభ? ఎక్కడుంది బిల్డింగులు? కాలేజీలు ఎక్కడున్నాయి? ఏం సాధించావని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఈ రాష్ట్రంలో నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత అనేక రకమైనటువంటి సంస్కరణలు మొదలయ్యాయి. ఆ సంస్కరణల పనితీరుతో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మెరుగుపడమే కాకుండా ఆయనకు మంచి పేరు వస్తుంది. ఆ శాఖ పనితీరును యావత్ దేశం గుర్తించి వాటిని ఆచరించే పరిస్థితికి ఈరోజు మిగిలిన రాష్ట్రాలు కూడా వస్తున్నాయి. దీంతో అక్కసుతో, అసూయతో, ద్వేషంతో వైసీపీ ఇలాంటి కుట్రలు పండుతోంది. రోమ్ నగరం తగలబడుతుంటే వాడెవడో పిడేలు వాయించినట్లు, ఆయన పేరు మనందరికీ చెప్పడం, ఈయన చక్రవర్తి కాదు కదా, పిడేలు వాయించినట్లు నేపాల్లో 217 మంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పౌరులు చిక్కుకున్నారు, వాళ్ళను తీసుకురండి అని ప్రభుత్వానికి ఒక విజ్ఞాపన చేసి ఉంటే నిన్ను నలుగురైనా మెచ్చుకుని ఉండేవాళ్ళు.
కనీసం 217 కుటుంబాలైనా అయ్యో ఈ రాష్ట్ర ప్రజల యొక్క బాగోగుల గురించి ఆలోచించాడు అని కనీసం నీ మీద జాలైనా చూపించుండేవారు. అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టులను బెదిరిస్తేవి, బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడితేవి. దానికి కారణంగా కొంతమంది ఆత్మహత్యలు కూడా చేస్తున్నటువంటి పాపం నిన్ను వెంటాడుతూనే ఉంది. మళ్ళీ అధికారంలో కోల్పోయిన తర్వాత కనంలో కుంటోడు నేను లేస్తే మంచోడు కాదన్నట్టుగా నువ్వు మళ్ళీ నేను వస్తే మంచోడిని కాదు, నువ్వు మంచోడు కాదనిగా దించేసింది. నేను మళ్ళీ వస్తే మంచోడు కాదు, మీ పీకలు కట్ చేస్తా, తోకలు కట్ చేస్తా, మీకు కాంట్రాక్టులు రద్దు చేస్తా అంటే నువ్వు అట్లాంటివి చేసేవనే దించేశారు. మళ్ళీ ఎందుకు వస్తారు తెలుసుకుంటారు. ప్రజలు ఏమన్నా అమాయకులా? నువ్వు దుర్మార్గుడు అనే, నువ్వు రాక్షసుడు అనే, నువ్వు లాక్కుంటావనే, పీక్కుంటావనే, ధ్వంసం చేస్తావనే నిన్ను దించి తరివేశారు. మళ్ళీ నేను వస్తే అదే పని చేస్తానంటే నిన్ను రానిచ్చేది ఎవరబ్బా? ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధి ఏం చేస్తారన్నది లోకేష్ బాబు గారిని చూసి నేర్చుకో. ఈరోజు 217 మందిని నేపాల్లో ఉన్నటువంటి 3 ప్రధానమైనటువంటి ప్రాంతాల నుంచి ప్రత్యేకమైనటువంటి విమానాలు ఏర్పాటు చేసి ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా, వారి ప్రాణానికి మానానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా సురక్షితంగా వారి ఇళ్లకు చేరుస్తున్నారే, ఇది పరిపాలన, ఇది నాయకత్వం, ఇది ప్రజలను కాపాడే తీరు. దాన్ని వదిలేసి 24 గంటలు కట్టడాలు కూల్చడాలు, మళ్ళా మేము వస్తే మెడికల్ కాలేజీ కూల్చేస్తామని చెప్పి మీరు ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నారు. ఆ రోజు మీరు అధికారంలోకి వస్తేనే ఏం చేశారు? ప్రజా రాజధాని అమరావతిని కూల్చడం మొదలుపెట్టారు. తర్వాత ప్రజా వేదికని కూల్చారు. ఇప్పుడు మళ్ళా మేము వస్తే కూలుస్తామంటున్నారు. మీరు అధికారంలోకి రావాలనుకున్నది కూల్చేదానిక, కట్టేదానిక? మా నాన్న చెప్పినట్టుగా నిన్న ఫ్రస్ట్రేషన్ తీవ్ర స్థాయికి పోయినట్టుంది. సూపర్ 6 సూపర్ హిట్ అయ్యా. ఎక్కడైనా కూడా ఒక పార్టీ తన యొక్క మేనిఫెస్టోలో ఒక స్పష్టమైనటువంటి హామీని ప్రకటన ఇచ్చిన తర్వాత 5 ఏళ్ల కాలం ఉంటుంది వాటిని అమలు చేయడం కోసం. కానీ ఈ కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలని 15 నెలల కాలంలోనే పూర్తి చేసి సూపర్ హిట్టే కాదు, సూపర్ డూపర్ బంపర్ హిట్ కొట్టి ఈ రాష్ట్ర ప్రజానీకానికి, ఈ దేశ ప్రజానీకానికి హామీలంటే ఎలా ఉంటాయి, వాటిని నెరవేర్చడం అంటే మా వల్లనే సాధ్యమవుతుందని నిరూపించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి. దాన్ని చూసి అక్కసుతో, ఆవేశంతో ఏవేవో మాటలు మాట్లాడారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ప్రజల యొక్క బాగోగుల గురించి ఆలోచిస్తున్నారా, లేకపోతే ఇంకా మీ ధనదాహాన్ని గురించే ఆలోచిస్తున్నారా? చెప్పండి. ఈరోజు వాళ్ళ పత్రికలో రాశారు, పబ్లిక్ అంతమంది ఉంటే కూడా పిచ్చి రాతలు రాశారు. ఎంతమంది ఉన్నారు మీ కంటికి కనపడలేదా? మరి పబ్లిక్ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంలోకి రావాలంటే అమీబాలాగా పట్టీలు కొడతా వస్తారా? బస్సులోనో, ఆటోలోనో, సైకిల్లోనో, స్కూటర్లోనో, రైలులోనో ఎక్కడి నుంచో వస్తారు. బస్సులో వచ్చిన వాళ్ళు కూడా తోలుకొచ్చినట్టు ఎత్తులా చల్ చల్ చా చా అని తోలుకొచ్చేదానికే. ఎక్క మాటలు కదా ఇవే. నువ్వు సభలు పెడితే పల్టీలు కొడతా వస్తారా? మినిమం కామన్ సెన్స్ ఉండాల్సిన అవసరం లేదా? తోలుకొచ్చేదానికి 10 మంది 20 మంది సూపర్ 6 సూపర్ హిట్ కొట్టారని మా బాలకృష్ణ గారు అఖండ సినిమా రిలీజ్ ఫంక్షన్ పెడితే, పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ ఫంక్షన్ పెడితే ఏ విధంగా అయితే దండోపదండాలుగా వస్తారో సూపర్ 6 సూపర్ హిట్ అని మీటింగ్ అంటే బస్సులు వేసుకొని, రైలు వేసుకొని, కార్లు వేసుకొని, స్కూటర్లు వేసుకొని, ఆటోలు వేసుకొని నీ వీటి పిచ్చోడు ఏమన్నా అనుకుంటారు, పరిగెత్తుకుంటా నడుచుకుంటా వచ్చిన కూడా ఉన్నారు. దాన్ని తోలుకొచ్చినారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మిమ్మల్ని అమాయకత్వం అనుకోవాలన్నా, అసూయతో అనుకోవాలా, అపరిపక్వత అనుకోవాలా, మూర్ఖత్వం అనుకోవాలా, ఏమనుకోవాలో అర్థం కానటువంటి స్థితిలో ఈ రాష్ట్ర ప్రజానీకం ఉన్నారు. దయచేసి మీరు ప్రజాస్వామ్యయుతమైనటువంటి
రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయాల్లో ప్రజాస్వామ్యబద్ధంగానే మాట్లాడాలి. రాజకీయాల్లో ప్రజాస్వామ్యయుతంగానే మీరు చేసే చర్యలు, ఆచరణ అన్నీ కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి. కాదు కూడదు, నేను ఇంతే అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కేసుల గురించి రాశారు ఈరోజు. అయ్యా, ఇంట్లో ఉన్నటువంటి మనిషి బయటికి రావాలంటే పోలీసులు ఉన్నారా లేదా చూసుకొని బయట వచ్చే రోజులవి. మీరు పోలీసులను ఉపయోగించడం గురించి, చట్టాలను ఉపయోగించడం గురించి, కేసుల నమోదు గురించి మాట్లాడితే ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర మీది. మీరు కేసుల గురించి మాట్లాడతారా? ఇప్పటికీ సజీవ సాక్ష్యాలు ఉన్నాయి ఈ జిల్లాలోనే. ఎస్సీల మీద ఎస్సీల రక్షణ కోసం, ఎస్టీల రక్షణ కోసం తీసుకొచ్చిన చట్టాన్ని ఎస్సీల మీదనే పెట్టినటువంటి నీచమైనటువంటి పాలన మీది. మీరు వీటి గురించి మాట్లాడడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయి. కాబట్టి దయచేసి ప్రజానీకం తరపున మీకు ఒక మనవి, మారండి. ఆ ప్రభాస్ పెట్టుకుని నువ్వు మారవా? మారితే మీకు మంచిది, ప్రజాస్వామ్యానికి మంచిదని సూచన చేస్తూ సెలవు తీసుకుంటున్నా. చెప్పాను కదా, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే అప్పటి ప్రతిపక్ష నేత మీద ఎలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడారు. చెప్పు, లేకపోతే చంపేయండి, నరికేయండి, వాళ్ళకి తెలిసింది అదే కదా. అనంతపురం నుంచి గొడ్డలు తేవడం, పులివెందుల్లో తలకాయలు లేపడం. ముఖ్యమంత్రి హోదాలోనే ఇలా చూపించి ఆ మాట మనం మాట్లాడలేము. ఇలా చూపించి ఏం మాట్లాడాడు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ మాదిరిగా మాట్లాడంటే, ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పదవిలో ఉన్నటువంటి సమయంలోనే అలాంటి మాటలు మాట్లాడాడంటే ఇంకా అతనికి అడ్డు అదుపు లేదని అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఉన్నది నారా చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి శిశుపాలుడి 100 తప్పులు భరించినట్లే ఇక్కడ 101వ తప్పు ఏదనేది లెక్క జరుగుతూనే ఉంటుంది. శిశుపాలుడు కూడా ఆ రోజు సభలో శ్రీకృష్ణుడి ముందు ఏ విధంగా పేలాడో పురాణం ద్వారా తెలుస్తూ ఉంది. మీరు కూడా శిశుపాలుడిని మించి ప్రవర్తిస్తున్నారు, మంచిది కాదు. కాబట్టి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఓపికకు ప్రతిరూపం. ఉగ్ర రూపం దాల్చితే అక్కడ అపర కాళీమాతకి ప్రతిరూపంగా మారుతారన్నటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాం. మాటలు జాగ్రత్తగా ఉండాలి. మీ చేతలు ఎలాగో మంచిగా లేవు, కనీసం మాటలైనా కూడా మంచిగా మాట్లాడమని హెచ్చరిస్తున్నా. నమస్కారాలు. ముఖ్యంగా నిన్న జరిగిన అనంతపురంలో సూపర్ 6 సూపర్ సక్సెస్ ప్రోగ్రామ్, సూపర్ హిట్, కనీవిని ఎరగని రీతిలో సుమారు 4 లక్షల నుంచి 5 లక్షల లోపల ప్రజానీకం ఎక్కడికెక్కడంటే అక్కడ రోడ్లు బ్లాక్ అవటం, మేము కూడా రావాలంటే మీటింగ్ అయి బయట రావాలంటే సుమారు 4 గంటల పైన పట్టడం జరిగింది. దీన్ని ఎన్డీఏ కూటమి తరఫున ఒక విజయం. ఈ విజయాన్ని చూసి నిన్న మీటింగ్ జరగక ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రెస్ మీట్ పెట్టారో మీరు చూశారు. ఆయన ఆ మీటింగ్ విజువల్స్ పెట్టకముందే గ్రౌండ్ విజువల్స్ చూసుకొని, ప్రజానీకం వచ్చేది చూసుకుని, ఆ ప్రెస్ మీట్ పెట్టిన విధానం చూస్తే ఒక మానసిక స్థితి కోల్పోయిన వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడో ఆ విధంగా మాట్లాడడం జరిగింది. మెడికల్ కాలేజీలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన తర్వాత కట్టని దానికి పీపీపీ మోడల్లో మా పెద్ద చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ కలిసి ప్రతి చోట మెడికల్ కాలేజ్ వస్తే
కింద గ్రౌండ్ లెవెల్ బిలో పావర్టీ లైన్ వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో చేయడం జరిగింది. కానీ నిన్న ఆయన మాట్లాడిన బెదిరింపు ధోరణి చూస్తే రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితుల్లో డెవలప్మెంట్ జరగకూడదు, రాష్ట్ర ప్రజానీకం 3 రెట్లు బీహార్ విధంగా తయారవ్వాలని ఒక దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టీం ఉందని నిన్న మాట్లాడిన విధానంలో తెలుస్తా ఉంది. ఏ విధంగా బెదిరించారో మీరు చూశారు, అన్ని న్యూస్ ఛానల్స్లో చూశారు, అన్ని యూట్యూబ్లో చూశారు, సోషల్ మీడియాలో చూశారు. మీరెవరైనా కట్టండి, టెండర్లో పాల్గొనండి, మేము వచ్చినాక లాక్కుంటాం, మేము వచ్చినాక దాన్ని నాశనం చేస్తాం అనే విధానం చెప్పింది. ఆయన మానసిక స్థితి ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఆయన కొన్ని మాటలు మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అచ్చెన్నాయుడిని చెరువులో దూకమని, ఎరువుల కొరత. అయ్యా, ఎరువుల కొరత ఎందుకు వచ్చింది ఒకసారి ఆలోచించావా? గతంలో నువ్వు పంట పొలాలకు నీళ్ళు ఇలా, పంట పొలాలకు నీళ్ళు ఇకపోయినప్పుడు ఎక్కడ కానీ పంటలు చేయలా, ప్యాడీ రైతులకి ఇవ్వాల్సిన డబ్బు ఇలా, నువ్వు దానివల్ల ఎక్కడా పాడి చేయలా. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా వెనకబడిన రాయలసీమకి నీరిచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు దక్కింది. అదేవిధంగా వర్షదేవుడు కరుణించి రాష్ట్రంలో ఈరోజు ఎక్కడ కానీ వాటర్ ప్రాబ్లం లేకుండా ఉన్న దానివల్ల చిన్నకారు రైతుల నుంచి పెద్ద రైతు వరకు కూడా పంట పొలాలు వేశారు. అంటే మీకు చూసుంటాం, మీరు చూడాలి లాస్ట్ టైం ప్యాడీ ఎంత వచ్చింది, ఈర్ ఎంత ప్యాడీ వచ్చిందని. అంటే మళ్ళా రెండోసారి ఎంత వేస్తారో ఒకసారి ఆలోచించాలి. దానివల్ల అనుకున్న 3 రెట్లు యూరియా కొరత వస్తే దాన్ని ఇమీడియట్గా సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడి దాన్ని చేసి ప్రజలకు ఇచ్చే విధంగా స్థానికంగా ఉన్న సింగిల్ విండోల ద్వారా, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు, అగ్రికల్చర్ అధికారుల ద్వారా కూడా ఇంజన్ చేసి చేస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు దక్కింది. ఎక్కడా చేతులు ఎత్తి కూర్చోలా. దానికి నువ్వు మాట్లాడిన విధానం చెరువులో దూకమన్నావు. అప్పుడైతే నువ్వు ఎన్ని చెరువులు దూకాలయ్యా? రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు ఎన్ని స్కాములు చేశావు? ప్రజల్ని ఏ విధంగా దిగజారుతనాన్ని తీసుకుని పోయావు? నువ్వు సముద్రంలో దూకాలి, చెరువులు కాదు. కానీ ఏ రోజు మా నాయకుడు ఆ మాట మాట్లాడాల? ఏ రోజు ప్రజల్ని నువ్వు బాధ పెట్టినా ఆ విధంగా మాట్లాడాల? నువ్వు మాట్లాడిన విధానం, నీకెవడు స్క్రిప్ట్ రాయిచ్చాడో, లేదా నీ మానసిక అదో, లేదా నేను సూపర్ 6 సూపర్ హిట్ సభని సక్సెస్ అవుతానని అనుకుని ముందుగానే ఏదో విధంగా డైవర్ట్ చేయాలని, ఏదో విధంగా రాష్ట్రాన్ని తిరిగి నాశనం చేయాలని దృక్పథంతో మాట్లాడింది ప్రజలు ఎవడు హర్షించరు. ఈసారి 11 సీట్లు వచ్చింది, నెక్స్ట్ 11 సీట్లు కూడా రాదు. మీకు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే రాష్ట్రం ఏ గవర్నమెంట్ ఉన్నా రాష్ట్రం అభివృద్ధి చెందితేనే, ప్రజలు అభివృద్ధి చెందితేనే అన్ని పార్టీలు బాగుంటాయి. అది లేకుండా లిక్కర్ స్కామో, హౌసింగ్ స్కామో, ఎర్రచందనం స్కామో, లేదా శాండ్ స్కామో చేసి నువ్వు నీ యొక్క కొందరైనటువంటి ఎమ్మెల్యేలో బాగుండాలనుకుంటే కుదరదు నాయన. మా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఈ 1.5 yearలో మీరు చేసిన బాగోతలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో రకాలు ఉన్నాయి. ఎక్కడ వేజిబుల్స్ చేయలే. ఈ చంద్రగిరి నియోజకవర్గంలో కూడా ఎన్నో చేస్తున్నారు, ఎక్కడ వేజిబుల్స్ చేయలే. ఎక్కడ కానీ కక్ష సాధింపులే. కక్ష సాధింపు అనుకుంటే వేరే విధంగా ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు ఇంకైనా మన రాష్ట్రాన్ని గురించి కానీ అభివృద్ధి ఏ విధంగా పోతుందో ఆ విధంగా తీసుకొని పోయిందని చూడాలి. మీరు నిన్నన్నారు నేను కట్టలేదు అని. మీరు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసి 4 సంవత్సరాల్లోనే కట్టలేని వాళ్ళు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు పీపీపీ మోడ్లో తీసుకుని 1 year నుంచి 1.5 yearలో కడతానంటే అంటే ప్రజలకి అభివృద్ధి కోసం, ప్రజలకి ఆరోగ్యం కూడా అంత అవసరం కాబట్టి దానికోసం
పోరాటం చేస్తూ ఈ విధంగా చేస్తే మీరు మాట్లాడే పద్ధతి మంచిది కాదు. నిన్న మాట్లాడిన భాష, నిన్న మాట్లాడిన తీరు చూస్తే ప్రజలు రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్ బుద్ధి చెప్తారు. ఇంకైనా మీరు మాట్లాడండి. మీ నాయకులు కొందరు సంబంధం లేకపోయినా టీడీపీ పైన దుష్ప్రచారం చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ ముందుకెళ్తున్నారు. ఇవన్నీ కానీ మానుకోకపోతే రాబోయే కాలంలో చాలా వైసీపీ పార్టీ సోషల్ మీడియాను వేదికగానే పెట్టుకుంటారు తప్పించి పార్టీ ఉండదని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వ్యాఖ్యలు అయితే కదా పరువు లేనోడు మాట్లాడితే వదిలేయాలి. అదేవిధంగా మీడియా సోదరులకు ఈరోజు ఈవినింగ్ నేపాల్ నుంచి 62 మందిని తీసుకొని మన రేణిగుంట ఎయిర్పోర్ట్కి వస్తూ ఉంది. అక్కడి నుంచి కూడా గవర్నమెంట్ ప్రవరంగా ఒక 22 ఇన్నోవాలు పెట్టి మనం పంపించడం జరుగుతుంది. ఇది నారా లోకేష్ బాబు గారు మొత్తం ఉండి మేము కూడా ఎమ్మెల్యేల పేరు రిసీవ్ చేసుకొని అక్కడ ఉండేది కూడా చేస్తాం. ఈవినింగ్ 5 o'clock వస్తారని ఒక 10 నిమిషాలు ముందైనా రావచ్చు, వెనకాల రావచ్చు. ఒక 62 మంది మన రాయలసీమకు సంబంధించిన వాళ్ళు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 3 రోజుల తిరుపతి జిల్లా పర్యటనకు విచ్చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. రేణిగుంట విమానాశ్రయంలో సాదరంగా స్వాగతం పలికిన అధికారులు, ప్రజా ప్రతినిధులు. అట్టహాసంగా ప్రారంభమైన వెంకటగిరి శ్రీ పోలేరమ్మ జాతర. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. కాణిపాకంలో నిత్యాన్నదానాన్ని నిరంతరం కొనసాగించండి. కాణిపాకంలో శ్రీకృష్ణ దేవరాయ నిత్యాన్నదాన ట్రస్ట్ కార్యాలయాన్ని ప్రారంభించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. భక్తుల సంతృప్తిలో శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి ప్రథమ స్థానం. ఆలయంలో భారీగా సంస్కరణలు తీసుకురావడానికి అధికారులు కసరత్తు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.